ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన మనందరి గురువుగారైన శ్రీజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే జూమ్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. క్లాస్ చెప్పడానికి లలిత మేడం గారు వచ్చారు మాస్టర్స్ ఖమ్మం నుంచి. ఈ రోజు యొక్క టాపిక్ వచ్చేసి కర్మఫలం అన్నమాట. అనుకుంటాం కదా మాస్టర్స్, ఏంటి నాకు ఇన్ని కష్టాలు నష్టాలు, ఏంది నాకు ఈ కర్మ, ఆ కర్మ అంటే ఏంటి అని కర్మ గురించి మేడం చాలా గొప్పగా క్లాస్ చెప్పడానికి క్లాస్కి ఇచ్చేస్తున్నారు. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం. మనందరి గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి సాష్టాంగ వందనాలు, జ్ఞాన వందనాలు చేసుకుంటూ, అలాగే ఈ జూమ్ లో లైవ్ లో ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ వాళ్ళకి, అలాగే యూట్యూబ్ లో వీక్షిస్తున్న వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజు కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి సమత మేడంకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే కర్మ, కర్మఫలం. ముందుగా నా గురించి తెలియజేస్తాను. నా పేరు సిహెచ్ లలిత, మాది ఖమ్మం అండి. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ పిరమిడ్ సెంటర్ మాది. 2004లో జ్ఞానదీపంలోకి మా వారి ద్వారా రావడం జరిగింది. అలాగే 2006లో సార్ని కలవడం జరిగింది. మరి అప్పుడు సార్కి గురుదక్షిణగా ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆఖరి శ్వాస వరకు, శ్వాస ఉన్నంత వరకు అందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెప్తానని. మరి గురుదక్షిణ అడగని వాడే గురువు అని చెప్పి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను బుక్స్ రాస్తాను, అన్ని బుక్స్ తెప్పిస్తాను, అందరికి పంచుతాను. స్కూళ్ళు, కాలేజీలు, చుట్టుపక్కల గ్రామాలు, అటు వాజేడు నుంచి ఇటు బెల్లంపల్లి వరకు ఇంకా చాలా ఊళ్ళు తిరుగుతూ ధ్యానం చెప్తాను. ఏ టైం అయినా సరే, ఎప్పుడు తెలిసినా సరే వెళ్తూ ఉంటాను. మళ్ళీ జర్నీలో కూడా ఎవరిని వదిలి పెట్టే పని లేదు. వదల బొమ్మాలి వదల తగ్గేది లే అన్నట్టుగా అందరికి దిగేటప్పుడు స్టిక్కర్స్ ఉంటాయి కదా, మెడిటేషన్ కొటేషన్స్ కి సంబంధించి, అవి అతికిచ్చేసి వెళ్ళిపోతుంటారు. మనం దిగుతాం, ఎవరొకళ్ళు ఎక్కుతారు దిగుతారు, వాళ్ళందరూ కూడా అవి ఫాలో అవుతారు కదా. 100 మందిలో ఒకళ్ళైనా ఫాలో అవుతారు. కాబట్టి ఇలాగా 2004 నుంచి ఇప్పటిదాకా నా జర్నీ సాగుతుంది. ఇలా మీ ముందున్నాను. ఇది చాలా క్లుప్తంగా నా గురించి. ఇక మనం మన కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. నాకు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే కర్మ, కర్మ ఫలం. అయితే ఇంకేమున్నాయంటే కర్మ ఉంది, కర్మ ఫలం ఉంది, కర్మఫల యోగం ఉంది, ఇలా కర్మఫల త్యాగం ఉంది, మళ్ళీ కర్మ ప్రక్షాళన ఉంది. మనం ఈ 5 పాయింట్స్ చెప్పుకున్నాం. ఓకేనా? మరి నేను ముందుగా ఎవరికి ఏ ఛానల్లో ఎవరికి చెప్పినా సరే, జూమ్ సెషన్ లో కానీ ఎక్కడైనా ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం అరగంట సేపు మెడిటేషన్ చేస్తాం కదా, ఎందుకు చేస్తాము? ఓపెన్ మైండ్ తో చక్కగా మైండ్ అంతా శూన్యం అయిపోతుంది, చక్కగా వింటాం అనమాట. ఇప్పుడు కర్మ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే కదా, కృష్ణ వందే జగద్గురు అన్నారు. మరి భగవద్గీత చదివినప్పుడు ఎలా చదవాలి? ఆ భగవద్గీత ఏమో కృష్ణుడు అనుకోవాలి, మనము అర్జునుడు అనుకోవాలి, అలా అనమాట. ఇప్పుడు మనం అందుకే ఒక అరగంట మెడిటేషన్ చేసి మనం ఇది చెప్పుకుంటున్నాం. మరి అందరూ కూడా అలా ఓపెన్ మైండ్ తో వినాలని, వింటున్నారని ఎంతో మంది మాస్టర్స్ వస్తున్నారు. ఎవరి దగ్గర ఏమి జ్ఞానం ఉందో, ఇదే కర్మ అనే దాని గురించి చాలా మంది చెప్పుంటారు, మీరు వినుంటారు. ఒక్కళ్ళ దగ్గర వాళ్ళ స్థాయికి తగ్గ జ్ఞానం ఉంటుంది. అందరి నుంచి వినాలంట, ప్రతిసారి అందరి నుంచి అందుకోవాలి. మనకేది అవసరమో అదే చేయాలి. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు కదా, వినాలి. విన్న తర్వాత నేను చెప్పానని చెయ్యకూడదు, నీ ఎలా నచ్చితే నీకు ఏది ఇష్టమైతే అది చేయన్నాడు. అలాగే ఈ కర్మఫలం గురించి ఎంతో అద్భుతం. మనందరూ అనుకుంటాం, ఏంటి కర్మ, నాకు ఎందుకు ఈ కర్మ? అసలు కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? కర్మ అంటే పని. పని అంటే మనం రోజు చేసే పనులు అన్నమాట. అలా అని మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది, మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలా అని కర్మ అనేది మానకూడదు. ఇప్పుడు కర్మ చేసేటప్పుడు మళ్ళీ కర్మ ఫలాన్ని ఆశించాలి. అసలు కర్మ ఎలా ఉంటుందంటే అండి, ఒక ఆవుల మంద ఉంది. మచ్చల ఆవులు ఉంటాయి, తెల్ల ఆవులు ఉంటాయి, నల్ల ఆవులు ఉంటాయి, ఇంకా రకరకాల కలర్స్ ఉన్న ఆవులు ఉంటాయి. ఒక లేగదూడని వదిలినప్పుడు అది తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ పొదుగు ఎలా అయితే పట్టుకుంటుందో అలా వస్తుందంటండి కర్మ. అది మంచి అయినా చెడైనా.
కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కర్మ అలా ఉంటుందనే ఎరుకతోటి మనం కర్మ చేయాలి. మరి కర్మ చేస్తూ కర్మ ఫలం ఆశించకూడదు. కర్మఫల త్యాగం గురించి కూడా చెప్పాడు. అసలు ఎన్ని చెప్పాడో శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతలో. మంచి సబ్జెక్ట్ అన్నమాట ఇది. కాన్సెప్ట్ అనుకుంటాం కంటే సబ్జెక్ట్ అంటాం మీరు. మరి కర్మఫల త్యాగం అన్నాడు అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఫలాన్ని ఆశించకూడదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం ఎవరికన్నా ఏదైనా సహాయం చేస్తాం. సహాయం చేసి వాళ్ళు మనకి ఏదో చెయ్యాలి, మనం చేసాం కాబట్టి వాళ్ళు చెయ్యాలి అని ఆశించకూడదు అనమాట. ఆశించకుండా అది కర్మ ఫల త్యాగం అంట. ఆశించకుండా చేయాలి. ఇప్పుడు నువ్వు ఏది చేసినా, మంచి చేసినా పదింతలు నీకు తిరిగి వస్తుంది, చెడు చేసినా పదింతలు తిరిగి వస్తుంది. కాబట్టి ఆ ఎరుకతో చేయాలి, కర్మ ఫలాన్ని ఆశించుకుంటా. మరి కర్మ ఉంది, కర్మ ఫలం ఇలా వస్తుంది, కర్మ ఎలా అంటుకుంటుంది, ఎలా దేగదోళ్ళకి ఎలా వస్తుంది చెప్తుంది. కర్మ ఫలం తెలుస్తుంది, కర్మ ఫల త్యాగం తెలుసుకున్నాం. అసలు మంచిగానే చెడైనా కర్మ ఫలం అంతే. నీ కర్మ నుంచే నీకు ఫలితం వస్తుంది. అది ప్రకృతి ఆ సూర్యచంద్రుల ద్వారా మళ్ళీ అప్పుడు సాక్షులుగా ఉంటారన్నమాట. ఎవరు చూడట్లేదు కదా అని చెడు కర్మలు చెడు మాటలు చేస్తాం, చెడు మాటలు మాట్లాడతాం. ఎవరు ఎందుకు చూడరు? చుట్టుపక్కల మనుషులు చూడకపోవచ్చు గాక. ఇక్కడ ఒక చిన్న పిట్టకథ లాంటివి చెప్పుకుందాము. నేను ఎక్కువ కామెడీగా మధ్య మధ్యలో పిట్టకథలు టిప్స్ చెప్తాను. అన్న నా స్టైల్ అన్నమాట అది. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటది. ఎందుకంటే మనం కొంచెం ఏదో క్లాస్ చెప్తున్నాను, ఏదో వింటున్నారు, ఏదో మీరు పెద్ద ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో మాస్టర్స్, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు అంటే అందరూ గొప్ప గొప్ప మాస్టర్లే. లేటుగా వచ్చిన వాళ్ళు లేటెస్ట్ గా వస్తున్నారు, మంచి మాస్టర్స్ అన్నమాట. సీనియర్ జూనియర్లు ఉండవు. ఆ కథ ఏంటంటే ఒక గుడ్డివాడంట ప్రతిరోజు గుడికి వచ్చి వెళ్తున్నాడంట దేవుణ్ణి. అయితే ఇదేంటి వీడు గుడ్డోడు కదా, దేవుణ్ణి దర్శించుకోలేడు కదా, వస్తున్నాడు ఏంటంటే ఒక అతను ఆపుకోలేక అడిగాడంట, నువ్వు రోజు గుడికి వస్తున్నావు, దేవుణ్ణి చూడలేవు, విగ్రహం, దేవుడు అంటే ఇప్పుడు మన భాషలో దేవుడు అంటే విగ్రహం, చూడలేవు కదా, మరి ఎందుకంటే అతను అన్నాడంట, నేను దేవుణ్ణి చూడలేకపోవచ్చు కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా, అందుకని వస్తున్నా అంటే. చూడండి ఎంత చక్కగా సమాధానం చెప్పాడు ఆ గుడ్డివాడు. కాబట్టి ఆ ఎరుక ఉండాలి మనకి. మనము ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా మన ఆత్మే సాక్షి అండి. మన ఆత్మలోనే కొలువై ఉన్నాడు ఆ పరమాత్మ. మరి ఎవరో ఏదో చూడక్కర్లేదు, ఎవరో చూస్తున్నారని భయపడితే అటు ఇటు చేసి తప్పు చేయక్కర్లేదు, మరి తప్పు మాటలు మాట్లాడక్కర్లా. మంచి చేసి ధైర్యంగా చేస్తాం, తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది. ఎందుకు ఆ భయం? మన ఆత్మ సాక్షి ఒప్పుకోదు కాబట్టి ఆ భయం. మనకి భయం నుంచి అభయంకి రావాలని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎన్ని చెప్పాడండి అసలు. మరి శ్రీకృష్ణుడి గురించి, ఆ జగద్గురు గురించి కార్తికేయ టూలో ఎంత చక్కగా చెప్పాడండి. అనుపమ్ ఖేర్ యాక్టర్ ఉంటాడు, హీరో చెప్తాడు. అలాగా ఆయన ఆయన లేనిది ఎక్కడ, చెయ్యంది ఎక్కడ, చెప్పంది ఎక్కడ. కాబట్టి మనం ఆ విధంగా చేయాలన్నమాట. అయితే ఇప్పుడు కర్మఫల త్యాగం తెలుసుకున్నాం. కర్మ అంటే ఏంటి అని తెలుసుకున్నాం, ఎలా వస్తుందో తెలుసుకున్నాం. కర్మఫల యోగం అంటే ఏంటంటే లోక కళ్యాణం చేసే కోసం మనం ఏ కర్మలు చేసినా అంట ఆ బంధాలు కలిగించవంటవి. కర్మ యోగం గురించి చెప్పుకున్నాం. కర్మ ఫలము, కర్మ ఫలము, కర్మఫల త్యాగం. కర్మ యోగము అంటే యోగము అంటే కలయిక. కర్మ అంటే మనం చేసే మంచి చెడులు, ఆ పుణ్యం పాపం ఫలం ఆశించకుండా అనమాట. ఆ మంచి చెడులు యోగం అంటే కలయిక. ఏం కలయిక అంటే ఈ కర్మ వచ్చి ఎలా కలుస్తుందంటే ఆ యోగం ఎలా ఉంటుందంటే ఇప్పుడు చక్కగా చెప్తాడనమాట అర్జునుడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? లోక కళ్యాణం కోసం మనం చేసే కర్మలు ఏమి కూడా బంధాలను కలిగించవంట. ఫలాపేక్ష కలగకుండా చేసే కర్మాచరణ అంట మోక్షాన్ని ఇస్తుందంట. అది ఎలా ఉంటుందంటే ప్రకృతిని అనుసరించి, ప్రకృతి ధర్మం అంటే ఎలా ఉంటుంది? విషయవాసనలు ఉండకూడదు, అలాగే చెడు సంస్కారాలు ఉండకూడదంట. అంటే ప్రకృతిని అనుసరించి ధర్మం అన్నమాట. ధర్మాన్ని అనుసరించడం ఏంటంటే ఈ ఫలాపేక్ష విషయభోగాలు ఇవన్నీ ఏం లేకుండా మంచి చెడు సంస్కారం లేకుండా ఉండడం అన్నమాట. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి. ప్రకృతి ధర్మం ఏంటి? ఇవ్వడమే ప్రకృతి ధర్మం. అది మంచా చెడా నువ్వు ఏది చేస్తే అదే 10 ఇంతలు వస్తుంది నీ దగ్గరికి. అలా చేయమన్నాడు శ్రీకృష్ణుడు. ఇది యోగం అన్నమాట. కర్మ ఫలము ఆ యొక్క కర్మ యోగము. ఇలా చేస్తే మనకి ఏమి అంటవంట, బంధాలు అంటవు, ఏమి అంటవు. పైగా ఏమొస్తుంది? ఉమ్, మోక్షాన్ని ఇస్తుంది. బంధాల్ని అంటనివ్వదు,
అంటే బంధం నుంచి మోక్షానికి వస్తాం మనం ఎప్పుడు కర్మ యోగంలో ఉన్నప్పుడు. యోగం అంటే ఏంటి? కలయిక. మనం ఎప్పుడైతే ఆ ఎరుకతో ఉండి కర్మ అంటే ఏంటో తెలుసుకొని కర్మ ఫలాన్ని ఆశించకుండా చేస్తూ కర్మఫల త్యాగం చేస్తూ మరి ఎన్ని చేస్తే ఈ కర్మ యోగంలో అడుగు పెడతాం. ఇప్పుడు మన అందరం కూడా నిజంగా దిగి వచ్చిన దేవతలు అంటారు కదా. మరి మన అందులోనే ఉన్నామనే మనం అనుకుంటున్నాను నేనే. లేకపోతే ఇక్కడ ఎవరు ఉండరు, ఈ ధ్యానంలోకి ఎవరు రారు, దిగి వచ్చిన దేవతలు అంటారు. మరి మనం చేసేది ఏం చేస్తున్నాం? ర్యాలీ చేస్తున్నాం, సేవ అన్నమాట. ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారాలు చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, రకరకాలుగా చేస్తున్నాం. పార్వతీదేవుల ధ్యానం చేయాలంట, మరి సరస్వతి దేవుల జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని, ఇటు ప్రాపంచికంగా అటు ఆధ్యాత్మికంగా చేస్తూ ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా సేవ, లక్ష్మీదేవి లాగా సేవ చేయాలని చెప్తారు. మన మహిళా జానమాసకరంలో చక్కగా ముగ్గురు అమ్మవార్లు వెనకాల బ్యాక్ సైడ్ పెట్టి ఎంత చక్కగా చెప్పారు కదా ప్రతిసారి. మరి అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారండి మనకి. వడ్డించిన విస్తరి మనం అన్ని ప్రిపేర్ చేసేసి అన్ని రకాలుగా ప్రిపేర్ చేసేసి వడ్డించిన విస్తరి లాగా ఇచ్చేసి 80% ఆయన చేసేసి చేయవలసింది చేసి ఆ చక్కగా మనందరికి అన్ని మన లోపల ఉండి చేయిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది మన రాజమండ్రి వెళ్తే వీరవరం ఎంతమంది అండి. మరి గురుగారు ఇప్పుడు దేహపరంగా లేరు, కానీ మన రూపంలో మన లోపల ఆత్మలో ఆ అంతరాత్మగా పరమాత్మగా ఉన్నారు ఆయన. ఆత్మలోనే భగవంతుడు కొలువై ఉంటాడు. మరి అలా ఉండి మనలో ఉండి చేస్తుంటే ఇంక మనకి ఏం లోటు మరి? మరి చక్కగా మనం ఏంది చెయ్యాలో, మన ధర్మం ఏంటో, ప్రకృతి ధర్మం ఏంటో, మన ధర్మం ఏంటో, మన నేచర్ అంటే ఒక్కొక్కరికి ఒక ప్రకృతి తత్వం ఉంటుంది. ఆ తత్వాన్నే నేచర్ అంటారు అన్నమాట. ఆ ప్రకృతి ధర్మాన్ని అనుసరించుకుంటూ ఎలా అయితే పశువులు, పక్షులు, చెట్టులు, గుట్టలు, పుట్టలు తమ ధర్మంలో తమ ఉన్నాయి. ధ్యానం చేస్తూ ఇవ్వడమే వాటి లక్ష్యంగా ఉంది. ఒక చెట్టు చూడండి ఇస్తూనే ఉంటుంది, ఏమన్నా ఆశిస్తుందా? మనకి పుట్టినప్పుడు ఉయ్యాల నుంచి పోయేటప్పుడు కట్టెలు దాకా ఇస్తుంది. మధ్యలో ఎన్ని ఇస్తుందండి? పళ్ళు, ఆకులు, కూరగాయలు, ఆకులు, చేపలు, ఆకులతోటి కొబ్బరాకులతోటి మనం చేపలు చేస్తాం కదా మెచ్యూర్డ్. మరి ఉయ్యాల దగ్గర నుంచి ఎన్ని ఇస్తుంది? మరి కలప ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి, ఎన్ని ఇస్తుంది? పళ్ళు ఇస్తుంది, ఒకళ్ళు కర్రలతో కొడతారు, కొమ్మలు ఎరుస్తారు, చెట్టు ఎక్కుతారు, ఆకులు కోస్తారు, పువ్వులు కోస్తారు, అయినా ఇస్తూనే ఉంటది. ఇవ్వడమే తన ధర్మం అనుకుంటుంది. మరి మనం మరి మొక్కలా పుట్టి మొక్కలా మరణించాం, రాయిలా పుట్టి రాయిలా మరణించామంట. మనందరం వినే ఉంటాం ఇది చాలా సార్లు. రాయిలా పుట్టి రాయిలా మరణించాం, మొక్కలా పుట్టి చెట్టులా మరణించాం, జంతువులా పుట్టి జంతువులా మరణించాం, మరి మనిషిలా పుట్టాం. ఆ మొక్క చెట్టు అయ్యి రాళ్ళు ఎంత ఉపయోగపడతాయండి? మరి పునాది కావాలంటే ఈ రాళ్లే, మరి గ్రానైట్స్ ఇవి ఇంటికి సంబంధించింది, నేలకి గచ్చు, మరి ఫ్లోరింగ్, మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ఈ రాళ్ల వల్లే కదా. మరి ఆ తలుపులకు డోర్లు, గడపలు, మరి గడపలకు పసుపు రాసి వస్తుంటాయి. ఇదివరకు కాన్సెప్ట్ లో చెప్పాను, పండగలు పరమార్థాల్లో ఈ ఛానల్లోనే చెప్పినట్టు మొన్న ఈ మధ్యనే ఉగాది సంబరాల్లో ఉన్నప్పుడు అక్కడ కుదరపోతే మళ్ళీ సిగ్నల్ అందలేదు, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అదే కాన్సెప్ట్ చెప్పాను. మరి ఇంత ఉపయోగపడుతుంది చెట్టులాగా, రాయిలాగా, జంతువులాగా, విశ్వాసంగా. కుక్కలు చూడండి తన ధర్మంలో ఉంటాయి అవి. మరి మనిషి ఏమనుకుంటావు? మనిషిలా పుడితే రాయిలా ఉండి ఎంత ఉపయోగపడ్డాను, చెట్టులా ఉండి ఎంత ఉపయోగపడ్డాను, మరి జంతువులా ఉండి ఎంత ఉపయోగపడ్డాను, మనిషిలా ఉండి ఇంకెంత ఉపయోగపడతాను అంటే మనకు మనమైనా ఉపయోగపడుతున్నామా? అసలు మానవత్వంతో ఉంటున్నామా? ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. మరి దాని తర్వాత కొంతమంది గుళ్ళకి వెళ్తారు, పూజలు చేస్తారు, అన్ని చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి కర్ణుడు దాన ధర్మాలు ఎన్నో చేశాడు, ఏమయ్యాడు? మరి భీష్ముడు, ఇంకా ఎంతో మంది మహా 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 యోధులు, ఆ, దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉన్నారు. అందరు రాలిపోయారు కదా యుద్ధంలో. ఎందుకు? బాధ కూడా ఒక కర్మే అంట. మంచి చేస్తూ ఉంటే, చెడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా మాట్లాడకుండా కర్మేనంట. ఆ కర్మ ఎలా అంటే మంచివాడి మౌనం సృష్టికి శాపం అంట. ఇంకోటి కూడా చెప్తారు, చూసే చూపులోనే ఉంది, దృష్టిలోనే ఉంది దోషం అంట, దృష్టిలో ఏ దోషం లేదు. మరి అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం చేస్తుంటే ఎంతమంది చూస్తూ ఊరుకున్నారు? వింటాడా? కొన్ని దుర్యోధనులు చెప్తే ఎవరన్నా విన్నారా? కొంతమంది చెప్పారు.
ధృతరాష్ట్రేమో స్వార్థపూరితంగా ఉన్నాడు. మరి భీష్ముడు అందరూ ఈ కౌరవులకే బాసటగా ఉంటారని మాట ఇచ్చాడు. తన మాట కోసం తను కర్ణుడు దాన ధర్మాలు చేస్తాడు. దుర్యోధనుడు ఫ్రెండ్లీగా ఆయన అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేసి అందరూ కాదన్నప్పుడు ఈయన ఆడుతున్నాడని ఫ్రెండ్షిప్ కోసం అతని తప్పని తెలిసినా ఊరుకున్నాడు. దాన ధర్మాలు చేశాడు. లాస్ట్కి ఏమయ్యారు అందరూ? నేను వీళ్ళందరినీ బంధువులు, నేనేం చేయలేను, నాకు ఈ రాజ్యం వద్దు, యుద్ధం వద్దు అని వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు ఆ కర్మయోగం గురించి చెప్పాడు. ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే కర్మ చేస్తావో బంధాల నుంచి బయటపడతావు, మోక్షం వస్తుంది. యుద్ధంలో మరణిస్తావా, వీర స్వర్గం, వీరమరణం పొందడం అవుతారు. వెనక్కి తిరిగిపోతే ఏమంటారు? పిరికివాడు పారిపోయాడు అంటాడు. ఏమో నువ్వు మళ్ళీ యుద్ధం చేస్తావేమో, నేను చెప్పానని చేయగలను. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత చెప్తాడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగద్గురు. ఇవాళ గురువారం గురువు గురించి, ఆయన చెప్పిన భగవద్గీత గురించి, అందులోని కర్మయోగం గురించి, అసలు కర్మ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి చెప్పే అవకాశం వచ్చింది. నాకు ఎంత ధన్యమో నా జీవితం ఈ రోజు. ఇలా ఎంత చెప్పాడండి, ఏ సమాధానమైనా మన భగవద్గీతలోనే దొరుకుతుంది. భగవద్గీత కన్నా దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి మేడం ఎంత చక్కగా చెప్పారో. అసలు భగవద్గీత కన్నా ఎక్కువ అనిపించింది నాకు అదైతే. అందరూ ఆ బుక్ చదవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మన కాన్సెప్ట్ అది, మన సబ్జెక్ట్ ఇది కాన్సెప్ట్ కూడా వస్తే, ఇప్పుడు మరి కర్మ ఏంటో తెలుసుకున్నాం, కర్మ ఫలం తెలుసుకున్నాం, కర్మ ఫల త్యాగం తెలుసుకున్నాం. మరి అసలు కర్మ ఎలా వస్తుంది, ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి కర్మ వస్తుందో కొంచెం తెలుసుకున్నాం. తెలుసు కదా అందరికీ, మంచి పనులు చేస్తే, మంచి కర్మలు చేస్తే మంచి 10 ఇంతలు వస్తుంది మనకి. ఏదైనా 2 ఇంతలు మరింత వస్తుంది, 3 ఇంతలు మరింత వస్తుంది. చెడు చేసినా అంతే. అసలు ఇది ఎలా అంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తున్నాం. ఇప్పుడు క్రూరులైన తల్లిదండ్రులు, అంటే క్రూరులు అన్న అనక అనేకన్నా అజ్ఞానం అనుకోవచ్చు. ఇప్పుడు మాయ అంటారు. మాయ కన్నా అది మాయ కూడా కాదు, అజ్ఞానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో తల్లిదండ్రులు, ఇప్పుడు కూడా, అంటే ధ్యానం లేదు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారానే జ్ఞానం కదా, జ్ఞానం ద్వారానే ముక్తి. మరి ఈ క్రూరులైన మూర్ఖులైన తల్లిదండ్రులు అనకూడదు, అది సరైన వర్డ్ కాదు. అజ్ఞానం అన్నమాట. అప్పట్లో అదే జ్ఞానం. పిల్లలంటే భయం భక్తి ఉండాలి, అదొక్కటే తెలుసు వాళ్ళకి. ఎంతలాగా దండించే వాళ్ళంటే, అమాయకులైన పసిపిల్లల్ని తల్లిదండ్రులు, మేము అధికారం అన్నమాట. తర్వాత స్కూల్కి వెళ్తే టీచర్స్ చాలా ఘోరంగా ఉండేవారు ఇదివరకు టీచర్స్. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఈ జనరేషన్. ఇంత చక్కగా ఉందో ఈ జనరేషన్ అసలు. మా జనరేషన్ లో అంతే, భయం తప్ప ఏం తెలియదు. ఎంత క్రూరంగా వాళ్ళ ప్రవర్తన వల్ల మరి పసిపిల్లల్ని అజ్ఞానంతో స్కూల్లో టీచర్స్ కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, మళ్ళీ శాస్త్రజ్ఞులు ఉంటారు, సైంటిస్టులు ప్రయోగాలు చేస్తారు కదా జంతువుల పైన. మూగ జంతువులు నోరు ఎత్తి ఇది బాధ కూడా చెప్పుకోలేవు. పిల్లలు బాధ చెప్పుకోలేక ఏడుస్తారు, జంతువులు బాధ రోదన చేస్తాయి, అరణ్య రోదన అయిపోద్ది అదంతా. మరి ఇవన్నీ కూడా పాపకర్మలంట. మరి ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని ఆశిస్తారు, ఇది కూడా చెప్తారు మనకి. ఇలా పిల్లల్ని హింసించేవాళ్ళు, ఇప్పుడు భర్తలు ఉన్నారు, భార్యలు హింసించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి సీతామాత అప్పుడే చూసింది, ఆ యుగంలోనే. మధ్యలో ద్వాపర యుగం కూడా వచ్చింది, త్రేతాయుగంలోనే. అమ్మవారైన నాకే రక్షణ లేదు, సామాన్య స్త్రీలకి ఇంకెక్కడ రక్షణ అని ఎప్పుడు వస్తుందని చూసినప్పుడు, ఆ తల్లికి, ఆ అమ్మవారికి కలియుగంలో, ఇప్పుడు మన పత్రిసారి చెప్పారుగా 2019 మహిళా జ్ఞాన మహాచక్రం, ఆ టైంలో స్త్రీ శక్తి జాగృతం అవుతుంది అని తను తెలుసుకుంది. స్త్రీలో ఉన్న స్త్రీ శక్తి ఇంకా జాగృతం అవుతుంది, పురుషులో ఉన్న స్త్రీ శక్తి కూడా జాగృతమై స్త్రీలకు సహకరిస్తారు. పురుషులందరూ స్త్రీల నుంచి నేర్చుకోవడానికి వచ్చిన జన్మలంట. పత్రిసారి చెప్పారు, ఇది మనందరికీ తెలుసు, ఎవరైనా విన్నారో లేదో. ప్రతి ఒక్క మాట మైండ్ లో ఫీడ్ అయిపోతుంది కంప్యూటర్ లాగా. నాకైతే మంచి విషయం ఏదైనా ఎవరు చెప్పినా సరే, మంచి విషయాన్ని తీసుకోవడమే, తీసుకొని అది ఇవ్వాలి. మన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేయాలి, పంచేయాలి. ఏమొస్తుంది తిరిగి? అదేదో సినిమాలో ప్రభాస్ అంటాడు, మహా అయితే ప్రేమను పంచితే ప్రేమే తిరిగి వస్తుంది అంటాడు కదా. డూడ్ డూడ్ అంటూ చెప్తాడు కదా. ప్రేమిద్దాం. ఎందుకు ఈ హింస, ఎందుకు ఈ కొట్లాటలు, ఎందుకు ఈ నరుక్కోడాలు చంపుకోటాలు? ప్రేమిద్దాం. ఏమొస్తుంది తిరిగి? మహా అయితే ప్రేమే తిరిగి వస్తుంది. మరి అది ఎక్కడుంది? ప్రేమ అనే వస్తువే భూమి మీద లేదంట, విశ్వంలో ఉంది ప్రేమ. విశ్వం అంత ప్రేమ. కామన్ సెన్స్ పత్రిసారి దగ్గర ఉన్నది కామన్ సెన్స్. అదే ప్రేమ, విశ్వం అంత ప్రేమ. ఆయనే ప్రేమ, ప్రేమే ఆయన. తండ్రిలా దండించిన, తల్లిలా లాలించిన, ఫ్రెండ్గా చక్కగా చెప్పిన,
మార్గదర్శకం చూపించడానికి వచ్చి నేను ఫ్రెండ్ అని అంటారు. ఆ ముక్తి మోక్ష మార్గం చూపించేదానికి వచ్చి నేను ఫ్రెండ్ అని, నేను గురువు కాదంటారు. మరి ఇక్కడ మీ శ్వాసే మీ గురువు అంటారు. మరి ఇవన్నీ తెలుసుకుంటే కదా, ధ్యానానికి వస్తే కదా, జ్ఞానం వస్తే కదా తెలుస్తుంది. ఇంకా ఎంతో మంది ప్రళయాలు వస్తున్నాయి, ప్రకృతి హెచ్చరిస్తూనే ఉంది, వరదల ద్వారా, భూకంపాల ద్వారా, మరి సునామీల ద్వారా, ప్రళయాలు, కాస్మిక్ షాక్స్ అంటారు వీటిని. వీటి ద్వారా మళ్ళీ కరోనా మాత ద్వారా ఇలా ఎన్నో రకాల సిగ్నల్స్ ఇస్తుంది మనకి ప్రకృతి, ఆ భగవంతుడు. కానీ ఏం చేస్తున్నాం మనం, ఏం నేర్చుకుంటున్నాం? ధ్యానం చేస్తున్నాం కానీ తిరిగి తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా? మరి తెలియని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు రావట్లేదండి ధ్యానానికి, వాళ్ళు వినట్లేదండి అంటారు. చెప్పడమే నీ ధర్మం, వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిద్ర మత్తులు వదలరా అని భీముడికి చెప్తాడు శ్రీకృష్ణుడు. భీముడు కాదు అక్కడ ఉదాహరణ, భీముడిని ఉదాహరణ చేసుకొని మనకి చెప్పాడు. అర్జునుని ఉదాహరణ చేసుకుని మనకే చెప్పాడు. ఏ రాముడైనా కృష్ణుడైనా చేసి చూపించాడు, రాముడు చెప్పి చేయించాడు కృష్ణుడు. మరి సాయిబాబా కూడా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఉదాహరణగా చెప్తూ వాళ్ళకి చెప్తున్నట్టుగా మనకే అందించాడు. నా గురువు ఏ మంత్రమో వదిలే నా చెవిలో, ఊగే మాగే, ఊరికే ఇలా కూర్చో, సుమ్మా ఊరు అంటాడు రమణ మహర్షి, ఊగే మాగే అంటాడు సాయిబాబా. పత్రి సార్ ఏమంటారు, మౌన ధ్యానం పెట్టారు, మౌనం మౌనం మౌనం. ఇందాకే విన్నా నేను, వంశీ సార్ది షార్ట్స్ ఉంటాయి కదా యూట్యూబ్ లో, షార్ట్స్ లో ఏం చెప్తున్నారైనా అడిగారంట ఒక క్వశ్చన్, సార్ మీలాగా బ్రహ్మర్షి అవ్వాలంటే ఏం చేయాలి సార్ అని. ఏమీ చేయక్కర్లేదయ్యా, ధ్యానం అవసరం లేదు, స్వాధ్యాయం అవసరం లేదు, సజ్జన సంగతి లేదు, బుక్స్ చదవక్కర్లేదు, హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు. మరి ఏం చేయాలి సార్? మౌనము. మౌనంగా ఉంటే చాలు. దక్షిణామూర్తి గురువు, ఇవాళ చక్కగా గురువు గురించే చెప్పుకునే అవకాశం వచ్చింది. దక్షిణామూర్తి గురువు సనక సనందాదులు ఒక గురువు కోసం వెతుకుతూ వెళ్తే ఆ మూడు లోకాల్లోనూ అమ్మవార్లతో అయ్యవార్లతో ముచ్చట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు, కానీ వీళ్ళెవ్వరు మన గురువులు కాదా అని ఒక రకమైన వైరాగ్యంతో వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతుంటే, ఈ శివుడు ఎంతో కరుణతో, వాళ్ళ మీద కరుణతో దక్షిణ వైపుగా ముఖం పెట్టి అటు తిరిగి కూర్చొని ఉంటాడంట ధ్యాన ముద్రలో మౌనంగా. ఎస్, మన కరెక్ట్ గురువు దొరికాడు, ఈయన ఎవరో గురువులాగా ఉన్నాడని వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు మౌనంగా. తెలియపోతే అంటారు కదా, ఆ మౌనంలోంచి ఈ మౌనం కనెక్ట్ అయ్యి, ఆ శూన్యంలోంచి ఈ శూన్యం కనెక్ట్ అయ్యి మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది ఆ సనత్ సనందాదులకి. అందుకే దక్షిణామూర్తి, ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటుంది. కార్తీక మాసంలో దక్షిణామూర్తిని కొలుస్తుంది. మా అత్తగారు దక్షిణామూర్తికి నమస్కారం అని అంటుంటుంది. దక్షిణామూర్తి ఎవరంటే ఏమో శివుడు అయి ఉంటుంది అనుకుంటా. అంటే వాళ్ళ జ్ఞానం అలా ఉంది అప్పట్లో. ఏదైనా అడిగితే మా పెద్దోళ్ళు చెప్పారు మాకేం తెలియదు అంటారు. తెలియక అజ్ఞానంతో వాళ్ళు అలా ప్రవర్తించారు. మూర్ఖులు కాదు, ఎవ్వరు కాదు, అంతా మంచోళ్లే. అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కదా, ఎక్కువ సినిమాలు ఉదాహరణ తీసుకున్నాను ఎందుకంటే సులువుగా అర్థమవుతుంది. మనుషులందరూ మంచోళ్లేనండి, నవ్వుతూ ఉంటాడు. ఏమైపోయింది, చక్క ఇద్దరు కొడుకులు అందరినీ రక్షిస్తూ ఉంటారు కదా లాస్ట్ లో ఆ రామ మందిరంలో. ఇప్పుడు రామనవమి ఈ రోజు పవళింప సేవ 5 రోజులే చేస్తున్నారు ఇప్పుడు. ఆ రామనవమి రోజు ఉగాది రోజుల్లో చెప్పిన, ఇప్పుడు శ్రీరామనవమి రోజుల్లో ఇది వచ్చింది. నిజంగా అసలు ఎంత చైత్ర మాసంలో ఈ గురువారం పూట ఇలా గురువుల గురించి చెప్తూ కర్మ గురించి చెప్పడం, నిజంగా మన ఉగాది సంబరాల్లో కూడా పండగలు పరమార్థాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది మరి ఎంత అదృష్టం అండి. విన్నా మీకు చెప్పే నాకు, అందరికీ మరి మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత పెట్టి పుట్టాం. ధన్య జీవితం కదా, ధ్యాన జీవితం అంటేనే ధన్య జీవితం. ముక్తి మోక్షం ఉందంటే కాబట్టే మనం ఈ జీవితంలోకి వచ్చాం. ఇక వేరే ముక్తి మోక్షం అక్కర్లా. ఏదో కోరి కూర్చోవద్దు, ధ్యానంలో యుద్ధం చేయొద్దు, హాయిగా అలా కూర్చుందాం. ఆ బాబా చెప్పినట్టు, బ్రహ్మంగారు చెప్పినట్టు, దక్షిణామూర్తి చెప్పినట్టు ఏం చెప్పలే ఆయన. మరి మన పత్రిసారి చక్కగా అన్ని చెప్పారు, ఓపెన్ సీక్రెట్ అని రామానుజాచార్యులు గారి లాగా. మరి ఇంకేంటి మనకి? మరి కర్మ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందంట. తల్లిదండ్రులు పెట్టే హింస, పసి పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు, హింస పెడతారు. అధికారం, తన పత్రిసారి ఏం చెప్తారండి, మన పిల్లలు మన ద్వారా వాళ్ళ డిజైన్ అనుసరించి ఈ అమ్మ ఈ నాన్న అయితేనే, వీళ్ళ కడుపును పుడితేనే మనకి సహకరిస్తారు, నేను ఏ జన్మ ప్రణాళిక అయితే వేసుకొచ్చానో ఆ జన్మ ప్రణాళికకి సహకరిస్తారని ఎంతో ఇదిగా ఎంచుకొని ఎంచుకొని అక్కడ ఏ బ్రహ్మ ఎవరు ఉండరని చెప్తారు పత్రిసారి. మనకి ఇవన్నీ తెలిసినయే. ఎంచుకొని వచ్చిన తల్లిదండ్రులు బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎలా చూస్తారు వాళ్ళని? గారం చేస్తారు, ముద్దు చేస్తారు. ఎంతవరకు? 5 ఏళ్ళు 7 ఏళ్ళు స్కూల్లో వేసే వరకు.
మరి ఆ 7 ఏళ్ళ వరకు మూడో కన్నుతోనే ఉంటారు కాబట్టి వాడు భగవంతుడితో సమానం అంట. భగవంతుడితో సమానమైన పిల్లల్ని ఎలా చూడాలి? వాళ్ళు తినకపోతే కొట్టి, మాట వినకపోతే కొట్టి, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ మళ్ళీ మూడో కన్ను కుంచించిపోతూ ఉంటుంది. ఎవరి వల్ల ఇది? ధ్యానం తెలియని అజ్ఞానంతో ఉన్న పెద్దల వల్ల. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు, పిల్లలు కొలిచే దైవాలంట. మరి ఆ దైవాలు ఈ పిల్లల పట్ల ఎలా ఉండాలి? పసిపిల్లలందరూ తల్లులు కొలిచే దైవం అంట, తల్లులు వలసే దైవం అంట. అడుగడుగున గుడి ఉంది అనే పాటలో వస్తుంది. మరి అందరూ దైవాలే కదా. తల్లు, పిల్లలు, తిరిగే పురుగు, తిరిగే మనిషి, చరాచర సృష్టి అంతా ఇందులేడు అందులేడు అన్న దైవాలే ఉన్నప్పుడు ఆ దైవాలు ఏం చేయాలి? దైవ లక్షణాలు ఎలా ఉండాలి? ప్రేమ, కరుణ, దయ, త్యాగం ఎవరికన్నా ఉన్నాయా? మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఎవరి దాకా ఎందుకు ధ్యానం చేస్తున్నాం, మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. దయచేసి ఆ ఎరుకతో ఉందాం. ఇప్పుడు మనం కర్మ ఎలా అంటుతుంది, వాళ్ళు ఎలా జన్మిస్తారు? అంగవైకల్యంతో జన్మిస్తారంటండి. మరి అజ్ఞానం పోగొట్టుకోవాలంటే ధ్యానంలోకి రావాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. అప్పుడు పిల్లల్ని టీచర్స్, తల్లిదండ్రులు, భర్తని భార్య, భార్యని భర్త, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, ఆ ధ్యానం ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ధ్యానం ద్వారా, అప్పుడు అంతా కూడా లోక కళ్యాణం ఎందుకు జరగదండి? అప్పుడు హింసే ఉండదు కదా భూమి మీద. అది శాస్త్రజ్ఞులు జంతువుల్ని చంపరు కదా వాళ్ళ ప్రయోగాల కోసం. మూగ జంతువుల మీదే కదా వాళ్ళు ప్రయోగాలు చేసేది. మరి ఇంత హింస ఇప్పుడు తినడమే, మూగజీవుల్ని చంపుకొని తినడమే ఎంత పెద్ద కర్మ. జంతువులు తింటే తర్వాత ఏమొస్తుంది? ఆ ఫలితం ఈ ఆత్మ వెళ్తుంది అక్కడ. ఆ భూలోకం, భువర్లోకం అని ఉంటుందంట. ఆ భువర్లోకంలో సేమ్ భూలోకంలానే ఉంటుందంట. వాళ్ళు ఏంటంటే యమధర్మరాజు ఇలా నూనెలో ఇస్తాడు, నేను ఇలా చంపేశాను, ఇలా నాకు మళ్ళీ జంతు జన్మ వస్తుందా, ఇలా అనుకోగానే వితిన్ సెకండ్ లో అనుకోగానే టక్మని అది జరిగిపోతుందంట. అంటే ఆ జంతు శరీరంలో ప్రవేశించి ఆ జంతువు పడిన బాధ ఇతను పడతాడు. యముడు ముకిట్లో ఏదో వేయిస్తాడు, శూలాలతో పొడుస్తాడు, అనుకోగానే అది జరిగిపోతుందంట. అంటే ఇక్కడ విన్నయన్నీ భూలోకంలోనే భూవర్లోకం ఉంటది. అక్కడ యమలోకం వేయించడం ఏమి ఉండదంటారు ప్రతిసారి. మనం భూలోకం నుంచి భూవర్లోకం వెళ్ళి, సువర్లోకం వెళ్ళి స్వర్గంలోకి వెళ్తాం తర్వాత. ఈ భూవర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ భూమి ఇలాగే ఉంటుంది అక్కడ సేమ్ భూలోకంలానే. అక్కడ మనం ఏమనుకుంటే అది అనుభవిస్తూ ఉంటాం. అయ్యో ఇన్ని జంతువులను చంపుకొని తిన్నామన్నప్పుడు ఆ జంతువుల శరీరాల్లోకి వచ్చేసి ఆ జంతువు పడిన బాధ అంతా పడుతూ ఉంటాం. అదే నరకం. మరి స్వర్గం తర్వాత సువర్లోకంకి వెళ్తాం. మరి పుణ్యకర్మలన్నీ చేసినప్పుడు మరి స్వర్గంలో అవన్నీ కూడా అనుభవిస్తామంట. ఆ తర్వాత జనాలోకం, మహాలోకం, తపోలోకం ఇలా సహస్రాల స్థితిలో అసలు అక్కడికి వస్తాం అనమాట, సత్యలోకానికి. మరి ఇన్ని అనిపించాలంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క జన్మలో 500 జన్మలు. ఉదాహరణకి అవసరమా ఇవన్నీ? మనకి ఇన్ని కర్మలు అవసరమా? ఎందుకు పుట్టాము? ధ్యానం చేస్తే తెలుసుకుంటాం కదా మనం ఎవరము, ఎందుకు వచ్చాము, అసలు ఏ కారణంతో పుట్టాము. ఎన్ని ధ్యానం చేస్తే అలాంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు భూమి స్వర్గంగా ఉంది. ఏ జంతు హింసలు ఉండవు భూమి మీద, మాంస భక్షణ ఉండదు. శాకాహారులు సాత్వికాహారులు అవుతారు. శాకాహారం వేరు, సాత్వికాహారం వేరు. మరి ఎన్ని కర్మలే కర్మలే కర్మలే. ప్రతి చిన్న పని కర్మే. మనం రోజు ఆడవాళ్ళైన మగవాళ్ళైన పొద్దున్న లేచిన నుంచి పడుకునేదాకా చేసిన అన్ని కర్మలే. హౌస్ వైఫ్ గా చేసే కర్మలే, భర్త సంపాదనలో చేసే అన్ని కర్మలే. అలాగే మంచి కర్మలు, చెడు కర్మలు చెడు ఫలితాలు వస్తాయి. ఇలాంటి ఫలితాలు వస్తాయంట. అవసరమా హింసించే అంగవైకల్యంతో పుట్టడం మళ్ళీ జన్మలో? తెలుసుకోవాలి. ఎందుకు స్వాధ్యాయం అని పెట్టారు? స్వ అధ్యాయం. మనల్ని మనం సెల్ఫ్ చెక్ అంటే స్వ అధ్యాయం. మనల్ని మనం చెక్ చేసుకోవడం స్వ అధ్యాయం. స్వాధ్యాయం అంటే ఇది కూడా వస్తుంది. బుక్స్ చదవాలి. ఎన్ని బుక్స్ ఉన్నాయండి, ఎంతమంది మహానుభావులు తమ అనుభవం అంతా, జీవితం అంతా రంగరించి అనుభవించి చెప్పారు. మరి అది చదువుతున్నాం, ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా, ధ్యానం చేస్తున్నామా, జ్ఞానం వస్తుందా? కొంతమంది భక్తులు ఉన్నారు, పోని నేను అనే అహంకారం నాదే ఫస్ట్ అభిషేకం అనుకుంటాడు. నేను నాది అని ఉంటుంది భక్తిలో. మరి ఇక్కడ ధ్యానంలో మన అని ఉంటుంది కదా. మరి ఎందుకు ఇన్ని రాజకీయాలు నడుస్తున్నాయి ప్రతి చోట పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్న చోట, ఇప్పుడు కట్టబోయే పిరమిడ్లు ఉన్న చోట మనిషికి పొసగట్లేదు. ఎందుకు వచ్చామో ఆ వర్క్ చేసుకుంటూ పోదాం. మనకెందుకు ఈ కర్మలు మూటకట్టుకోవడం? ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుదామా? ఆఖరి జన్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆఖరి జన్మలో ఉన్నవాళ్ళని ప్రోత్సహిస్తూ, ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఎంతో చక్కగా చెప్పేవారు అద్రి సార్. మరి అంత మంచి గురువు దొరికాడు. ఎంతో శివుడు చెప్పాడు, బాబా చెప్పాడు, అందరూ చెప్పారు, వెంకటేశ్వరం చెప్పి మీకు మంచి గురువు దొరికాడు, ఆయన వదలొద్దు, మాకంటే మంచి గురువు దొరికాడు అందరూ చెప్పారు. షిరిడి సాయిబాబా
వీళ్ళందరూ శివుడు, వెంకటేశ్వర స్వామి, మరి వీళ్ళందరూ మనం ఎన్ని తెలుసుకున్నాం ధ్యానం ద్వారా, మూడో కన్ను ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళ అనుభవాలన్నీ విన్నాం, తెలుసుకున్నాం. మన అనుభవాలు లేకపోవచ్చు, కానీ విన్నదాన్ని ఆచరిద్దాం, చదివిన దాన్ని ఆచరిద్దాం, చదువుదాం, ఆచరిద్దాం, విన్నదాన్ని ఆచరిద్దాం. మరి ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మనం ఇప్పుడు కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు చెడు కర్మ చేశాము, మనం అయ్యో చెడు కర్మ చేశామని ఆత్మసాక్షాత్కారం ఉంటుంది కదా, మనకు ఒక భయమో ఏదో ఉంటుంది కదా. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? పశ్చాత్తాపం అన్నమాట. చాలా మంది నేను తెలియక చేశాను, నన్ను క్షమించండి, నేను ఘోరమైన తప్పు చేశాను ఏడుస్తా ఉంటారు. ప్రాయశ్చిత్తం అన్నమాట అది, ప్రక్షాళన అన్నమాట, ప్రాయశ్చిత్తం. కానీ ఏడ్చేస్తాం, కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తాం. తెలుసు, అందరికీ తెలుసు తాను ఏం చేస్తున్నారో తెలుసు, తనకు తానే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మలోనే. ఆత్మసాక్షి లేదా నీకు, అట్లా మాట్లాడుతున్నావు అని అంటాం కదా. అందరికీ తెలుసు లోపల. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్లో పిల్లలు అనుకుందాం. ఏదో గౌక్కని మాట్లాడుతూ అన్లిమిటెడ్ గా ఉంటాం కదా ఫ్రెండ్స్ అంటే. రిలేషన్స్ అంటే లిమిటేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ గా ఉంటాం. ఇక్కడ గౌక్కని ఒక మాట అనేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఏమనుకుంటది? అయ్యో నేను దంట అనవసరంగా అన్నానే, అనకుండా ఉండాల్సిందే. ఇది ఆత్మ చెప్పే సందేశం. ఇప్పుడు ఆత్మ చెప్పేదానికి మనసు చెప్పేదానికి తేడా ఇది. మనసు ఏమంటుంది? అంటే అన్నాలే పోనే, ఈ దాని గురించి ఏంటి ఊరికే అని మనసు చెప్పుద్ది. మనసుకి ఆత్మకి ఇది తేడా. ఆత్మ వినాలి మనం. మనకి ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. చూడండి, ఏమన్నా ప్రమాదాలు చెప్తే హింట్ ఇస్తూనే ఉంటుంది, ఏదో జరగబోతుందని, సిక్స్త్ సెన్స్ అంటాం. అప్పుడు మనం ఎరుకలో ఉండాలి. ధ్యానం చేయొచ్చు, చేయకపోవచ్చు, అందరికీ జరుగుతుంది. టెలిపతి ఉంటుంది. ఏ వాళ్ళనే తలుచుకుంటుంటాం, టక్మని వాళ్ళు రావడమో ఫోన్ చేయడమో. ఇప్పుడు దాకా నిన్నే తలుచుకుందాం, భలే వచ్చేవే టైంకి, భలే ఫోన్ చేశారే. ఇందాక రూపా మేడం కూడా ఫోన్ చేసి తలుచుకుంటుందంటే ఊరికే నేను ఫోన్ చేశాను, ఫస్ట్ ఆమె చేసింది. తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం మీ ధ్యానం గురించి, ఎంతమందిని కలుసుకున్నాం, అవన్నీ షేర్ చేసుకున్నాం. అట్లా టెలిపతి ద్వారా మనకి హెచ్చరిక లాగా సిక్స్త్ సెన్స్ దా చెప్తూ ఉంటుంది, ఆత్మ చెప్తూ ఉంటుంది. మరి అవన్నీ మనం ఫాలో అవ్వాలి. సార్ ఏం చెప్పారు? బ్రహ్మర్షి అవ్వాలంటే, నాలాగా అవ్వాలంటే ఏం చేయాలన్నప్పుడు ఏం చెప్పారు? ఏమీ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ధ్యానం అవసరం లేదు, స్వాధ్యాయం అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. ఏం చెప్పారు? మౌనంగా ఉండాలి. ఎంతమంది చేస్తున్నాం మౌన ధ్యానాలు, అఖండ ధ్యానాలు పెట్టుకుంటున్నాం కదా. 40 రోజులు చేస్తాను, నేను కూడా చేశాను 40 రోజులు 2 సార్లు. మౌన ధ్యానం అంటే ఏంటి? లోపల మౌనం, భావనలో మౌనం, అంతరంగంలో మౌనం, ఆలోచనలు కూడా ఉండకూడదు మైండ్ లో. సార్ చెప్పారుగా, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 అని పెద్ద ఒక కాన్సెప్ట్ లో చెప్తారు. నిర్భాషణం, మితభాషణం అని చెప్పారు కదా. వ్యక్తం అంతా యుక్తాహారం, యుక్త భాషణం, తర్వాత మిత భాషణం, తర్వాత నిర్భాషణం. అలాగే యుక్తాహారం, మితాహారం, నిరాహారం, యుక్త యోచన, మిత యోచన, నిర్యోచన. మరి అన్ని చెప్పారు కదా మనకి. మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం, ఇంక్లూడింగ్ మీ, అదంతా తెలుసుకొని. ఎందుకంటే 5th డైమెన్షన్లోకి వచ్చేసాం మనం, అసెండ్ మాస్టర్స్ తో మనం. అసెండ్ మాస్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన కరోనా వచ్చింది, మా మనవాడిని ఏం చేసాం, ఇంట్లోనే ట్యూషన్ పెట్టించి కరోనా టైంలో ఆ తర్వాత జంప్ చేయించాం వేరే క్లాస్లో. ఇప్పుడు వాడు 7th లోకి వస్తున్నాడు, 6th లోకి రావాలి. అదనమాట. మనం ఉండగానే భూమి మీద, మనం చనిపోయి 500 సంవత్సరాల తర్వాత ముందుకెచ్చేసాం మనం, మళ్ళీ మళ్ళీ జన్మెత్తకుండా. అసెండ్ మాస్టర్స్ మనం. భూమి ఎంత వేగంగా ఉంది, భూమి మీద ఉంటూనే. ఇప్పుడు చూడండి, ట్రైన్లో వెళ్తాం, కూర్చుంటాం, ఎన్నో మైళ్ళు దాటి వైజాగ్ వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, ఎక్కడికే వెళ్తాం, ఫ్లైట్లో కానీ ఎక్కడికైనా. అలా అనమాట. అంత వేగంగా ఉంది ఇప్పుడు భూమి, ఫోటాన్ బెల్ట్ లోకి వెళ్తూ వెళ్తూ ఉంది. ఆ 5th డైమెన్షన్లోకి వచ్చింది, 3rd డైమెన్షన్ ఒకసారి 5th డైమెన్షన్లోకి వచ్చింది. మరి 5th డైమెన్షన్ యొక్క ఇదేంటి? సీనియర్ మాస్టర్లకి చాలా జరుగుతూ ఉంటాయి, ఇంట్లోను, ఒంట్లోను, బయట అంతా. మరి ఆ ఎరుకతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఎంతవరకు సహనం ఉంది మనకి? ఏం చేస్తున్నాం మనం? ఎరుకను కోల్పోతున్నాం, మాయలో ఉన్నాం. మాయ కాదంటారు, అజ్ఞానం అంటారు పత్రిసారు. మాయ అంటే యమ, మాయను తిరిగేస్తే యమ అంట, యమధర్మం, యమధర్మరాజు యొక్క ధర్మం. మాయ కాదు, అజ్ఞానం అంటారు ప్రతిసారి. మరి అజ్ఞానంలోంచి, ఆ కుజ్ఞానంలోంచి సుజ్ఞానంలోకి వద్దాం.
అజ్ఞానం పోతే కుజ్ఞానం ఉంటుంది, అంటే చెడ్డ జ్ఞానం అనమాట, సరైనది కాదు. సుజ్ఞానంలోకి వద్దాం. సుజ్ఞానంలోకి వచ్చి మరి కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పడతారు కదా, బాధపడతారు, మళ్ళీ తిరిగి అది చేయకుండా ఉండాలి. అప్పుడే పశ్చాత్తాపానికి ఉంటుంది. మరి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, గుళ్ళో ప్రాయశ్చిత్తం కోసం ఇప్పుడు నామాలు చదువుతాం. లలిత సహస్రనామాలు అవి చదువుతాం. ముందు పూర్వపీఠక ఉంటే తర్వాత ఉత్తరపీఠక ఉంటుంది. పూర్వపీఠక ఉత్తరపీఠక అని ఉంటాయి. తర్వాత ఒక అక్షరం పొల్లిపోయినట్టు చదివినా కూడా ఎంత ఫలితమో చెప్తారు. దానికి పూర్వపీఠకలో ఉత్తరపీఠకలో మళ్ళీ ఉంటుంది. ఫస్ట్ పూర్వపీఠకం తర్వాత ఉత్తరపీఠక అలా ఉంటాయి అన్నమాట. అంటే ప్రాయశ్చిత్తం అనమాట. అక్షరం పొల్లిపోయినా నన్ను క్షమించు తండ్రి అని, అంటే క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపం పడి క్షమాపణ అడగాలి, క్షమించాలి. మళ్ళీ క్షమాపణ అడిగి క్షమించాక మళ్ళీ 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 ఆ తప్పు చేయకుండా ఉండాలి. తెలిసి చేసిన దానికి శిక్ష తప్పదు, ఎక్కడైనా అక్కడైనా. ప్రకృతి సూర్యచంద్రులు సాక్షులుగా నీ ఆత్మే సాక్షులుగా ఉంటాయి. ఎంత కర్మలో ఎంత ఉందని చూడండి. పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, క్షమించాలి, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా ఉండాలి. ఎంత ఇచ్చాడు మనకి దేవుడు. చేసేసుకోవచ్చు చక్కగా అన్ని ఇక్కడే. కర్మ ప్రక్షాళన అనొచ్చు, కర్మ విపాకం అనొచ్చు. మనం ఎన్నో క్లాసులు విన్నాం, ఎంతమందో చెప్పారు. నేను చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే, కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు అని సింప్లిఫై చేసి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నేను రాసే బుక్స్ కూడా ఇలాగే ఉంటాయి, నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మరి ఎంత చక్కగా ఇచ్చేసాడు భగవంతుడు అన్ని మనకి. ఒక గురువుగా వచ్చాడు భగవంతుడు మనకి. ఒక గురువు ఉన్న చోట సకల దేవతలు ఉంటారంట. చాలా మంది స్వామీజీలు అందుకే పాదాలను పట్టుకోనిరు, ముట్టుకోనిరు. మరి మన గురువు గారు ఏం చేస్తారు, ముందు స్టేజ్ ఎక్కకుండా మన దగ్గరికే వస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, హక్ చేసుకుంటారు. ఆయనే అంటారు ఒకసారి విసుగొచ్చి, నా జేబులో చేతులు పెట్టి తిరుగుతాను, ఎందుకు నా మీద పడతారు, ఎందుకు ఆ చేతులు ఇరిసేస్తారు, నాకు భయం వేస్తుంది, జేబుల్లో పెట్టుకొని తిరుగుతున్నా చేతులు అంటారు. నా మీద పడితే ఏమొస్తుంది మీకు, నా కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది, నా పదాలు పట్టుకోండి అని మొత్తుకుంటారు అందరూ గురువులు. మనం ఏం చేస్తాం, నా కొడుకు పెళ్లి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు అది కావాలి, ఏం చేయాలి సార్ అని అడిగితే విసిగిపోయి వేసారిపోయి అంటారు. తన్నకి ఏం చేస్తారు. కాబట్టి మనం ఏం అడగాలి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, జ్ఞానాన్ని తప్ప ఏమనకూడదు. మరి పత్రిసారు ఫస్ట్ ఆల్రెడీ ఆయనకి మూడో కన్ను తెరుచుకోవడం, ఆత్మ సాక్షాత్కారం అన్నీ అయిపోయినాయి. మన యూ ఫర్ ఎవర్ బుక్ చదివినప్పుడు లోక్సాంగ్ రాంప గారు, ఇంకా ఆ బుక్ చదివిన తర్వాతే గురువుగా ఎదిగారని మనందరికీ తెలుసు. తర్వాత సదానంద స్వామిని కలిశారు కర్నూలులో. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు తానుగా వస్తాడంట. మన అందరి జీవితాల్లో జరిగింది అది. ఎంత తక్కువ చేసుకుంటాడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గురువు మనల్ని. మరి ఏం మాట ఇచ్చాం గురువుకు మనం, మరి ఆ మాట ప్రకారం మనం ఎంతమంది ఆచరిస్తున్నాం. పువ్వులు కొయ్యొద్దన్నారు, చెట్టుకు క్షమాపణ చెప్తే పువ్వులు కోసొచ్చా, కొయ్యొద్దన్నారు, కొయ్యొద్దు. నాన్ వెజ్ తినకూడదు, దానివల్ల ఫలితం ఏంటి, ఎలా ఉంటుంది, నష్టం ఏంటి చెప్పారు. మీ ఇష్టం అన్నాడు. కృష్ణుడు చెప్పిందే చెప్పాడు. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి అదే చెప్పాడు. అందరినీ వినండి, నాది వినండి, ఓషోని వినండి, అందరినీ వినండి, బ్రహ్మంగారిని వినండి, షిర్డి సాయిబాబాని వినండి. అందరూ ఇలా అన్నారు, బ్రహ్మంగారు అలా అన్నారు, బాబా ఇలా అన్నారు అని చెప్పారు, కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్పలా. ఇంత మంచి గురువు చూడండి. గురుదక్షిణ నేను అన్నాను, సార్ నేను ఏకలవ్య శిష్యురాలు సార్, అప్పుడు ఏకలవ్యుడు బయట ఇది, ఇప్పుడు ఇంట్లో ఎక్కడ నాకు సహకారం లేదు సార్, ఇంట్లో నుంచి పంపించారు సార్, అటు ఇటు కూడా ఇంట్లోనే ఉండాలి సార్, ఏది చేసినా ఇంట్లో చేసుకోవాలి. ఏంటి సార్ అంటే ఏకలవ్యుడే గొప్పవాడు మేడం అన్నప్పుడు, సరే ఏకలవ్యుడి ప్రసక్తి వచ్చింది కదా సార్, నేను ఈ గురుదక్షిణ ఏమి ఇస్తానో తెలుసా అంటే, గురుదక్షిణ అడగని వాడే గురువు మేడం అన్నాడు. మేడం అనే సంబోధిస్తారు. ఎంత స్త్రీలకి పెద్దపీట వేసి ఎంత గౌరవం ఇచ్చారని గురువు అండి. ఏ గురువైనా ఇలా చేశారా, ఏ గురువైనా సహకారం గురించి చెప్పారా, ఏ గురువైనా స్త్రీలకు ఇంత పెద్దపీట వేశారా. మరి అంత మంచి గురువు దొరికినప్పుడు అన్ని వివరంగా చెప్పినప్పుడు ఆ బుక్స్ రాశారు, చదవమన్నారు. ఎన్ని బుక్స్ చదివారు, లక్షల బుక్స్ చదివారు, ఎన్నో బుక్స్ రాశారు, వేల బుక్స్ రాశారు. మరి ఆ పత్రిసారి రాసినయే బోల్డ్ ఉన్నాయి, చదవండి. పత్రిసారితో మాట్లాడినట్టే ఉంటుంది, మనతో పత్రిసారి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంత చక్కగా వివరంగా ఏ గురువు చెప్పాడండి. ఇప్పుడు ఓషో బుక్స్ తీసుకున్నా, ఏ గురువు తీసుకున్నా కొంచెం అటు ఇటుగా ఉంటాయి, తొందరగా అర్థం అవ్వవు. నక్షత్ర మిత్రులు తీసుకోండి, నక్షత్ర లోకాలు తీసుకోండి, ఇంకేమైనా తీసుకోండి, వేరే వేరే ట్రాన్స్లేటెడ్ బుక్స్ తీసుకోండి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కానీ పత్రిసారి బుక్స్ చదవండి, ఇంత అరటిపండు వలిచినట్టు చెప్తారు, నోట్లో పెట్టినట్టే వలిచి నోట్లో పెట్టినట్టు. ఆ బుక్స్ అలాగే ఉంటాయి, ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది, ఆయన మన సమక్షంలో ఉన్నట్టు ఉంటుంది.
మరి పత్రిసారి రాసిన బుక్స్ ఉన్నాయి, ఎంతో మంది మహానుభావులు రాసిన బుక్స్ ఉన్నాయి. మరి హిమాలయ స్వామి రామ, యోగానంద పరమహంస వాళ్ళ జీవితాలంతా కష్టపడి చేసిందంతా ఒక బుక్ రూపంలో ఇస్తే బుక్ చదివి మనం నేను పత్రికను చూడకముందు బుక్స్ చదివే మరి ఆ స్కూల్ చెప్పడం కానీ, హ్యాంగింగ్ పిరమిడ్స్ అద్దీంట్లో ఒక చిన్న సెంటర్, బ్రహ్మ సుభాష్ పత్రిజీ పిరమిడ్ సెంటర్ అని పెట్టుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాత సిద్ధం అయిన తర్వాత గురువు వచ్చాడు. 2 ఏళ్ళు తప్పన, కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు, ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ నాకు ఏ అనుభవాలు రావు. పత్రిసారి అన్ని ప్రత్యక్ష అనుభవాలు, ఎన్నిసార్లు ఆయన వచ్చారో, ఎన్ని అనుభవాలు. తల్లిలాగా అన్నం పెడతారు, ఫ్రెండ్ లాగా ఉంటారు, మరి అవసరమైతే తండ్రిలాగా దండిస్తారు. నేను తన్నులు తిన్నా నాన్ వెజ్ విషయంలో, మానలేకపోతాను. అప్పటి నుంచి అసలు ఆ సంస్కారమే పోయింది. వెంకటేశ్వర స్వామిని అన్నమైన సంస్కరించినట్టు అనిపించింది నాకు. మరి అంత మంచి గురువు మనకి దొరుకుతాడా? తల్లి, తండ్రి, ఫ్రెండ్, గురువు, దైవం అన్నీ ఆయనే. పునర్జన్మ అనమాట మనది. తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మ, గురువు వచ్చినప్పుడే అసలు జన్మ స్టార్ట్ అయింది, పునర్జన్మ మన అందరిది. మరి అసెండ్ మాస్టర్స్ మనం, అసెండెడ్ మాస్టర్స్ ఉండగానే చనిపోయి 500, 200, 500 ముందుకు వచ్చేసాం ఇక్కడే చనిపోకుండానే. మరి ఎంత మంచి స్థితిలో ఉన్నాం మనం. మనం అలా ఉండాలి. మరి ఎలా చెప్పాలి మనం అందరినీ, ఎలాగా మనం ఇప్పుడు అందరికి గైడెన్స్ ఇవ్వాలి, యూత్ కి, కిడ్స్ కి, తెలియని వాళ్ళకి చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి మన దగ్గర ఏముందో. అలాగే సదానంద గురువు గారు పత్రిసారు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళినప్పుడు ఎందుకోసం వచ్చారని అడిగారంట. 1980 సంవత్సరం, 81, 80, 2.5 ఏళ్ళు ఉన్నారు ఆయనతోటి ఆ లాడ్జిలో, రాఘవేంద్ర లాడ్జి, పాత బస్ స్టాండ్ దగ్గర, కర్నూలు. ప్రతి గురు పౌర్ణమి రోజు చెప్తారు ఆయన సంగతి. ఆయన ఎలా ఎలా గురువుని కలిశారు, ఎలా వచ్చారు, ఎలా బుక్ చదివి ఎలా వచ్చారు, తన పుట్టుకప్పటి నుంచి క్లుప్తంగా చెప్తూనే ఉంటారు ఆయన. ఏమన్నారు, ఏం కావాలి మీకు అని వాళ్ళ సమాధానం చెప్పేలాగా ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప ఏమీ దొరకదు మీకు. అందరు గురువులు అడిగి 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 మనుషులు, ఇల్లు, పిల్లలు, పెళ్లి, ఆస్తులు అడిగి విసిగిపోయాడు ఆయన అప్పటికి. అందుకనే ఆయన సమాధానం చెప్పేలాగా అడిగి ఆయనే సమాధానం చెప్పారంట. ఆత్మజ్ఞానం తప్ప మాకు అదే కావాలి సార్ అన్నారంట పత్రి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అయితే రేపు 4ంటికి రండి తెల్లారుజామున అంటే 4ంటికి వెళ్ళారంట. ఆయన చెప్తూనే 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 జ్ఞానాన్ని అలా చెప్తూనే ఉన్నారంట. మరి మన గురువు చెప్పలేదా? బాడీ వీకెట్ చేసి ఆఖరి క్షణం వరకు ఎలా ఉండాలో చూపించి మరి వెళ్ళిపోయారు ఆయన. చెప్పి 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 ఊరూరా తిరిగి తిరిగి ఎక్కడ పడుకున్నారు, ఏం తిన్నారో, ఎలా ఉన్నారు, ఒక్క మనిషి కోసం సంవత్సరం తిరిగాడు. మరి ఇప్పుడు లక్షల మంది అయ్యాం, లక్షల మంది ఒక్కొక్కరు చెప్పినా ఇంకా లక్షల మంది తయారవరా? వాళ్ళు మళ్ళీ చెప్తే లక్షల 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 కోట్ల మంది తయారవరా? భూమి స్వర్గంగా మారదా? చెప్తూనే ఉందాం, చెప్తూనే ఉందాం, చెప్తూనే ఉందాం మై డియర్ ఫ్రెండ్. వింటారా వినరా వాళ్ళ ఇష్టం, చెప్పడం మన ధర్మం. ఏ రకంగా చెప్పాలో ర్యాలీ ద్వారా చెప్దాం. నేను బుక్స్ రాయగలను, బుక్స్ రాసి పంచుదాం. చదువు రావక్కర్లేదు దీనికి, చదువుకోలేదు మేము, మాకేం తెలియదు, చెప్పడం రాదంటారు. కానీ వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. పిరమిడ్లు కడుతున్నారు కొంతమంది, ఆ జ్ఞానం ఉంది, పూర్వజన్మ జ్ఞానం గురువుని తాకగానే వచ్చేస్తుంది చాలా మందికి. వాళ్ళు ఏం తెలియదు. మా పిరమిడ్ కట్టిన ఆయనకి పూర్వజన్మలో కట్టినట్టున్నాడు, ఇప్పుడు ఏం తెలియదు, లంబాడు ఆయన, స్కూల్ టీచరు. ఇట్లా ఏంటి సార్ నాకు పిరమిడ్ కడతానంటే ఇట్లా పట్టుకున్నారండి, మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టు వచ్చి మొత్తం వచ్చేసింది ఆ జ్ఞానం అంతా. మరి ఏం చదువుకోవసరం లేదు, చదువు రాదని అంటారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మా టీము. నరసమ్మ గారు అనే కూరగాయల బండి, చంద్రకళ అనే ఇడ్లీ బండి, కళ్యాణి అనే ఇడ్లీ బండి. వాళ్ళు చదువుకోలేదు, చాలా మంది స్కూల్కి వెళ్ళలేదు, కొంతమంది కొద్ది కొద్దిగా చదివారు 5వ తరగతి అట్లా. కానీ వాళ్ళకి ఎంత జ్ఞానమో, ఎన్ని అనుభవాలు. పత్రిసారి పిలిచి వాళ్ళు శ్రీశైలం యాక్సిడెంట్ ఆపిచ్చారు. ఈ శ్రీశైలం వెళ్ళి కట్టాలి, వెళ్ళి వచ్చేసారు. మళ్ళీ ఖర్చు పెట్టుకొని ఏం వెళ్తామని, ఇంట్లో పడుకొనిస్తున్నారా, కుదురుగా ఉండనిస్తున్నారా? లే నువ్వు రా, మళ్ళీ రా అంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో ర్యాలీ ఉందని మామూలుగా వాళ్ళకి చిన్న చిన్న ఫోన్లు, మెసేజ్లు తెలియవు వాళ్ళకి, ఫోన్లు చేసి చెప్తూ ఉంటాను. మరి క్లాసులు పెట్టుకుంటే నాకు ఎంత సహకరిస్తారో, గొప్ప టీం అనమాట మాది. ఎక్కడికి వెళ్ళినా చక్కగా వెళ్తాం. అన్ని ఏ క్లాసులు పెట్టుకున్నా, 40 రోజులు యజ్ఞం జరిగింది, పెట్టుకున్న మాస్టర్స్ని పిలుస్తా. స్వాతి ఏంజల్స్, స్వాతి మాస్టర్ అని, చాముండేశ్వరి గారు ఇప్పుడు లేరు, తర్వాత రాఘవరావు గారు, ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు, క్లాసులు చెప్పిస్తాను నేను. మరి అక్కడ ఎంత వీళ్ళందరూ సహకరిస్తారు. మరి ఇలాంటి సహకారం కావాలి. ఇప్పుడు కూడా అన్ని చోట్ల రాజకీయాలు ఉన్నాయి, వద్దు. మనందరం అలాంటి అవేర్నెస్ తో కూర్చొని సంకల్పాలు పెట్టుకుందాం. వికల్పాలు లేని సంకల్పాలు. సంకల్ప సిద్ధిస్తుంది సంకల్ప శుద్ధితో చేస్తే. వికల్పరహిత సంకల్పం పెట్టుకోవాలి. ఇది పెద్ద కాన్సెప్ట్, సంకల్ప శక్తి అని. ఎన్నో ఉన్నాయి పత్రిసారి రాసిన బుక్స్, క్యాసెట్స్. విందాం, చదువుకుందాం.
మరి కర్మ ప్రక్షాళన ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. పశ్చాత్తాపం చెందాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ తిరిగి చేయకుండా ఉండాలి. ప్రక్షాళన అయిపోయింది కదా, కర్మ విపాకం అయిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ తప్పు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు బాధ పెడుతున్నాం. మన ద్వారా మంచి చేయకపోయినా పర్లేదు, భగవద్గీత సారం ఇదే, మంచి చేయకపోయినా పర్లేదు నాయన, చెడు చేయకు, ఎప్పుడు ఆనందంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండు. డయోజనీస్ కథ మనకు తెలుసు కదా. అలెగ్జాండర్ చక్రవర్తి, ఆయన పేరు సరిగా హిట్లరో గుర్తులేదు, ఇలా అడవిలో వేటకు వెళ్తూ వెళ్తూ ఈ ఆశ్రయ ఎవరు అంటే పలానా ఆయన ఉన్నాడు డయోజనీస్ అని, ఆయన ఎవరి దగ్గరికి రాడు, మనమే వెళ్ళాలంటే ఆయన తీసుకురా అంటాడు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు వెళ్ళినప్పుడు, ఎందుకు నువ్వు ఇలా ఆనందంగా ఉన్నావు, నువ్వెవరంటే నేను ఎవరిని కాదు, నేను ఎవరు, నేను ఒక మీలాంటి మనిషిని, మరి నువ్వు ఎలా ఆనందంగా ఉన్నావు అంటే పొద్దునే నిర్ణయం తీసుకుంటా నేను లేవగానే, ఇవాళ ఏం జరిగినా ఆనందంగా ఉండాలని. అది తిండి దొరికినా దొరకపోయినా, ఎవరేమన్నా ఏం చేసినా, అవమానాలైనా కష్టాలు, నేను ఆనందంగానే ఉంటాను, నాకు రోగం వచ్చినా ఏది వచ్చినా నేను ఆనందంగానే ఉంటాను. మరి అలా ఉంటున్నామా మనం? వస్తాయి కష్టాలు, అవమానాలు, బాధలు వస్తాయి, సహిస్తూనే ఉన్నాం. లోపల మాత్రం ఆ గురువుతో, ఆ భగవంతుడితో రమిస్తూనే ఉండాలి. ప్రతిసారి ఒకటి చెప్తారు, ఏం చెప్తారంటే ఒక పద్యం రూపంలో ఉంటుంది, నేను మామూలుగా తనూజుతో కూడిరను అంటే తన కన్న కూతురుతో, ప్రేయస్తో కూడి ఉన్నాం. తనూజుతో అంటే తన కన్న కూతురులు పుత్రులతో అనమాట కూడి ఉన్నాం. బంధుమిత్రాదులు, ఫ్రెండ్స్ అందరితో ఉన్నా కూడా ఒక బ్రహ్మజ్ఞానికి ఏమీ అంటదంట ఇలాలో. అలా ఉంటాడంట బ్రహ్మజ్ఞాని అంటే అది. అందరితో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, తిండి ఉంటది, ఉండకపోద్ది, బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అవమానిస్తారు. కానీ ఇక్కడ రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి, వచ్చిపోయి అతిథులు, ఇదంతా లోపల. ఇక్కడ గురువుతో, భగవంతుడితో అలా ఉండాలి. భగవంతుడు అనుగ్రహం ఎందుకుండదు, గురువు అనుగ్రహం, భగవంతుడి ఆశీర్వాదం. మనం ఏమీ అడగాల్సిన లేదు, పిరమిడ్ మాస్టర్ అని చెప్తారు. మరి ఇలా ఉంటే ఎందుకు అంటుతాయండి? మన కర్మఫలం లేదు. ఏదైనా పుణ్యం నుంచి బయటపడినప్పుడు పాపం నుంచి బయటపడతామంటారు. ఆశించి చేస్తే పుణ్యం చేశాను, నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది. పుణ్యం ఏంటి, పాపం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, బంధం ఏంటి, మోక్షం ఏంటి, ఇవన్నీ వద్దు మనకి. అతీత స్థితికి వద్దాము, గుణాతీత స్థితికి వద్దాము. అదే చెప్పాడు భగవంతుడు. యోగివిక, యోగివిక, గురువుని మించిన శిష్యుడు రావాలని ప్రతి గురువు కోరుకుంటాడు. ఇంత సూక్ష్మంలో మోక్షంగా, ఆనందం కోసమే జన్మట. సృష్టి ఉన్నది ఆనందం కోసమేనంట. మరి మనం బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి, నీ ఒంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్లుగా చెప్పుకునే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు సంసారంలోనే నిర్వాణం అన్నారు. మరి సంసారంలో నిర్వాణం అంటే మామూలు మాటల? ఒక సంసారికే యోగికి భిక్ష చేసే ఆ అర్హత, అధికారం ఉంటాయి. సన్యాసి రాసుకుంటే ఏముంటుంది, జోగి జోగి రాసుకుంటే ఏముండదు. అందుకే గృహస్థాశ్రమే అన్నిటికన్నా గొప్పది అంటారు. వీళ్ళు మంచి కర్మలు కర్మల ద్వారానే కర్మ ప్రక్షాళన చేసుకోవచ్చు. జన్మల జన్మల అనుభవ జ్ఞానం వస్తుంది, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జన్మ నుంచి ఆ జన్మ నుంచి ఏదో కొంచెం 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 పుణ్యం ఉంటుంది కదా, ఎదుగుతూనే ఉంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. మరి మనం సహస్రార స్థితికి ఎదుగుదామా, తీత స్థితికి వచ్చి యోగి భవ అన్నట్టు అలా ఉందామా? లేదంట చేసిన తప్పే చేసి మళ్ళీ దిగజారిపోదామా జంతు జన్మల్లోకి, వృక్ష జన్మ మళ్ళీ రావు, వెనక్కి రాము. గత హీనమైన జన్మలు ఎత్తుతాం రోగాలతో. మరి అనుభవించాలి కదా, ఎవరు అనుభవిస్తారు? మనకు ₹1,00,000 అప్పు ఉంది, ఎంతో కొంత జీతం నుంచి తీసుకుంటేనే కదా వడ్డీ, వడ్డీతో పాటు అంత చక్రవడ్డీ అన్ని కడితేనే కదా అప్పు తీరుద్ది. మరి ఈ కర్మలు అంతే, ఆ జన్మలు తీర్చకపోతే, కర్మ ప్రక్షాళన చేసుకోకపోతే మై డియర్ ఫ్రెండ్, తెలివైన ఆత్మ ఈ జన్మలోనే ఎదిగిపోతుంది సంవత్సరాల స్థితికి. కాబట్టి మనం కర్మ ఏంటో తెలుసుకొని, కర్మ ఫలం ఏంటో తెలుసుకొని, కర్మ ఫల త్యాగం ఏంటో తెలుసుకొని, కర్మ యోగం ఏంటో తెలుసుకున్నాం, కర్మ ప్రక్షాళన ఏంటో తెలుసుకున్నాం. మరి ఈ విధంగా చక్కగా చేసుకొని, తెలివైన ఆత్మ అంటే, తెలివి అంటే ఇక్కడ ప్రాపంచిక తెలివి అని కాదు, జ్ఞానం అంటే ప్రాపంచిక జ్ఞానం అని కాదు, ఆధ్యాత్మిక జ్ఞానము, అది అసలైన జ్ఞానము, అసలైన జీవితము, అసలైన జన్మ, సరైన జన్మ. ఇంత మంచి జన్మలోకి వచ్చి హాయిగా ఆనందంగా ఉందాం. మరి లాస్ట్ గా ఒక పాట పాడుకుందాం, ఈ కర్మలకు సంబంధించింది. మనిషి అసలు కర్మలో ఎలా ఇరుక్కుంటాడు, దాని నుంచి ఎలా బయటపడాలి, ఒక చిన్న పల్లవి ఒకటే పాడుకుందాం. ఏంటంటే అసలు మనిషి ఎలా ఉండాలనేది అనమాట. ఎల్లిపోతావురా మనిషి, ఏదో ఓనాడు ఈ భూమిని వదిలేసి, ఉండాలిరా కలిసి మెలిసి, ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. అరే ఉండాలిరా కలిసి మెలిసి, ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. చూడండి ఎంత అర్థం ఉందో. ఎప్పుడొకప్పుడు ఎవడైనా ఏం పట్టుకెళ్ళాం,
మనతో వచ్చేదేంటి? మంచి చెడుల కర్మల యొక్క ఫలితాలే. మళ్ళీ మళ్ళీ జన్మనెత్తుదామా కర్మ ఫలితాల కోసం? పుణ్యం వద్దు అనుకున్నప్పుడు పాపం నుంచి బయటపడతాం. ఆశించొద్దు. కర్మఫల త్యాగం అంటే అదే. ఆశించకుండా చెయ్యి. పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుందని. ఏంటి పుణ్యం? పుణ్యం వద్దు అనుకుంటే పాపం నుంచి బయటపడతాం. నాకు ఈ మోక్షం అవసరం లేదు, మోక్ష సన్యాస యోగంలో చెప్తాడు. మోక్షం వద్దు అనుకున్నప్పుడు బంధం నుంచి బయటపడిపోతాం. ఇదే కర్మయోగం శ్రీకృష్ణుడు చెప్పింది. చూడండి మరి ఇంకొక చిన్న పాటలో పల్లవి ఒకటే. ఏ కన్ను చూడదనా ఈ విచ్చలవిడి మిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా ఈ విచ్చలవిడి. అసలు ఎంత దౌర్జన్యం! ఏ కన్ను చూడదనుకుంటాం. ఇందాక నుంచి మనం చెప్పుకున్నాం కదా, ఎవరు చూడరు అనుకుంటాం. ఎలా వస్తుంది మన దగ్గర కర్మ? ఇంతకీ మనిషి పాటు ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది కర్మ. ఎన్ని కన్నీళ్ల ఉసురు, వాళ్ళు శాపం పెట్టక్కల్లా, వాళ్ళ కన్నీళ్లే ఉసురు కావాలి వెంటాడుతుందంట కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించి తప్పించుకోలేవు జన్మ. కర్మని తప్పించుకోలేవు, జన్మలు 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 ఎన్ని జన్మలు ఎత్తుదాం. ఒక మనిషి ఎలా ఉండాలి, కర్మల నుంచి ఎలా బయటపడాలి. ఎంత బాగుందండి అసలు ఈ పాటలు. పూర్తిగా పాడాలంటే చాలా అర్థం ఉంటుంది, అర్థాలన్నీ చెప్పుకోలేం. అసలు పాటలు పాడుతూ దాని అర్థాలు కూడా చెప్తా నేను. అది ఒక రోజంతా కాన్సెప్ట్ పెట్టుకుందాం ఇంకోసారి కలిసినప్పుడు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఆ టీంకి, మరి సమతా మేడంకి, మరి నాకు ఎవరైతే మరి మీరు నా నెంబర్ ఇచ్చి మరి నాకు ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా, విన్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటితో థ్యాంక్ యూ ముగిస్తున్నాను. మాస్టర్ చాలా బాగా చెప్పారు మాస్టర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచి కాన్సెప్ట్ మాస్టర్, ఓకే అమ్మా, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, బాగా అర్థమైంది, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. ఒక డౌట్, పూలు కోయకూడదు అన్నారు కదా, అది ఎందుకో చెప్తారమ్మా? మామూలుగా మనం ఇప్పుడు తెలిసినా కూడా కోస్తున్నాం కదా పూలు. ఓకే అమ్మా, నేను పత్రి సార్ దగ్గర వినగా చెప్తానమ్మా, నా సొంతం ఏం లేదు, నేను ఆయన దగ్గర తెలుసుకున్న జ్ఞానమే మనందరం. అయితే ఇక్కడ ఇప్పుడు కూరగాయలు తినొచ్చు, మరి అది కూడా పాపమే కదా అని అంటారు. అదే వస్తేస్తుంది ఇక్కడ కూడా. ఇప్పుడు మరి మొక్కలకి ప్రాణం ఉంటది కదమ్మా. చాలా మంది అడుగుతారు, మనం సమాధానం చెప్తాం. నేను శాకాహారిలో పిఎంసి స్టూడియోలో 4 ప్రోగ్రాంలు చేశాను, అందులో ఒకటి శాకాహారి. ఆయన రాము గారు ఇంటర్వ్యూ అన్నమాట. అయితే దాంట్లో చెప్పాను అనమాట, అదే మీకు చెప్తున్నాను. ఆయన అడిగారు, మరి మొక్కలు శాకాహారి కదా, మరి అవి కూడా చేస్తే పాపమే కదా, అవి కూడా తింటే అని ఇంటర్వ్యూలో అడిగారు. అప్పుడు నాకు తెలిసింది నేను చెప్తాను. మరి అవి కూడా మరి మనుషులకి ఒక్కొక్క మనిషికి ఆహారం, జంతువుకి ఆహారం అని ఇవ్వబడింది. మరి జంతువుల ఆహారం, క్రూర జంతువుల ఆహారం ఏంటి? పచ్చిమాంసం, కూరలు ఇచ్చాడు వాటికి. చీల్చి పచ్చి రక్తం తాగుతాయి, వేడివేడి రక్తం. అది ఆకలి తీరగానే పక్కన జంతువులను ఏం వేటాడదు అది. మనం ఆకలి కడుపు నిండాకే మనం ప్రవర్తిస్తాం క్రూరంగా. అదే తేడా. మనిషికి మానవత్వం ఉండాలా లేదంటారా? ఇప్పుడు మొక్కల దగ్గరికి వస్తే ప్రాణం ఉంటుందమ్మా, కానీ మన ఆహారం అది కన్నా ముందే ఈ మొక్కలు, రాళ్ళు, చెట్లు, జంతువులు వచ్చిన తర్వాత మనం లేకపోయినా మొక్కలు ఉంటాయి, ప్రకృతి వానిస్తుంది ఉంటాయి, కానీ అవి లేకపోతే మనం ఉండలేము. ఆక్సిజన్ ఇస్తాయి కదా మనకి. మరి వన దేవతలు అంటాం కదమ్మా, రాత్రిపూట పువ్వులు కొయ్యకూడదు అంటాం. ఎందుకంటే పురుగు పుట్టలు ఉంటాయి, గబుక్కని చేయబెడితే ఏదో ఒకటి కుడుతుంది. పాములు ఉండొచ్చు, పసర పాములు ఉండొచ్చు. కాబట్టి ఇట్లా భయాన్ని ఏదో ఒక పెట్టారనమాట మనకి. రాత్రి పువ్వులు కొయ్యకూడదు, ఆసక్తి వాళ్ళు నిద్రపోకూడదు, ఇవన్నీ చెప్పారు. అయితే ఇప్పుడు మొక్కల దగ్గరికి వస్తే మనం పువ్వులు ఎందుకు కొయ్యకూడదు అంటే మన ఆహారం కోసం. మరి మళ్ళీ మనం విత్తనాలు వేస్తున్నాం. దోసకాయ తిన్నాం, అది ఇంకో కూరగాయ తిన్నాం, అవి కూరగాయలు కడిగి నీళ్ళు అలా పోస్తాం, విత్తనాలు వస్తాయి, మనకు తెలియకుండానే ఇంకో సృష్టిస్తున్నాం మనం. కాబట్టి అక్కడ తప్పులేదు. కానీ పువ్వులు ఎందుకు కోయకూడదు అంటే అమ్మా, ఇప్పుడు మనం 2 రకాల పాపాలు చేస్తామంట పువ్వులు కోయడం ద్వారా. ఏంటంటే ఒకటి, పువ్వు తెంపినప్పుడు అన్ని బిడ్డలు, ఆ పరపరాగ సంపర్కం అని మనం తెలుసుకున్నాం సైన్స్ లో, ఆ బిడ్డలు అనమాట. అయితే ఆ పువ్వు కోసినప్పుడు నేను ఇంకొకటి చెప్తాను. ఇక్కడ మన పూజలో భక్తురాలుగా ఉన్నప్పుడు, కల్కి భగవాన్ పూజకి వెళ్ళినప్పుడు వాళ్ళు పువ్వులు ఎలా కోయాలో చెప్తారనమాట. ఒక ప్రాసెస్ ఉంటది. శుభ్రంగా స్నానం చేయాలంట, తెల్లారుజాము లేసి పక్క మించి లేసి అలా కోసేస్తారు, మళ్ళీ పువ్వులు ఉండవు, అందరూ కోసుకుంటారని. కానీ అప్పుడు నేను విన్నది ఏంటంటే, కలికి భగవాన్ పూజకి సత్సంగం లాగా ఉంటది, మన సజ్జన సాంగత్యం లాగా సత్సంగం అంటారు గుళ్ళల్లో.
అయితే చెంబుడు నీళ్ళు శుభ్రంగా స్నానం చేసి లేచి చక్క ఇల్లు వాకిలి ఉడ్చుకొని తెల్లారుజామున లేసి అన్ని చెంబుడు నీళ్లు పట్టుకెళ్ళి పవిత్రంగా స్నానం చేసి ఆ మొక్కకి పోసి దాన్ని క్షమాపణ అడగాలంట. ఎందుకంటే నేను పర్మిషన్ అడగాలంట. పర్మిషన్ అడిగి నిన్ను నన్ను సృష్టించిన భగవంతుడి సేవ కోసం అమ్మా అని కొన్ని పూలే తెంచుకొని నిన్ను బాధ పెడుతున్నానమ్మా పువ్వులు కోయడం ద్వారా నన్ను క్షమించు అని చెప్పి ఈ విధంగా పువ్వులు కోయాలని అక్కడ చెప్పారు. ఇక్కడ పత్రిక గారు ఏం చెప్పారంటే 2 పాపాలు చేస్తున్నామంట, అసలు పూలే కోయొద్దు అన్నారు. మరి తిరుమలలో తిరుపతిలో భగవంతుడికే అన్ని పూలు, ఆ తోటలో పూలన్నీ భగవంతుడికే. మరి డౌట్ వస్తుంది, నాకు చాలాసార్లు వచ్చింది. అసలు వీళ్ళు అక్కడ వెలిసాం ఇక్కడ వెలిసాం అంటారు, వాడు వెలిసిన కల్లో చెప్పి వెలిసాం గుడి కట్టండి అంటారు. మరి మరి ఆ కల్లో కనిపించి మాంసాహారం మానేయండిరా బాబు, నేను అడగట్లేదు, నాకు అందరూ బిడ్డలే అని చెప్పొచ్చు కదా అని నేను అడుగుతాను. దాని వచ్చేస్తుంది, నాకు మెలకులోనే అడుగుతాను, మెలకులోనే వస్తుంది. ఇప్పుడు ఈ మీరు డౌట్ కూడా చాలా సార్లు ఉన్నింది మా నాకు కూడా. 2 రకాలు. ఒకటి 9కి ఆహారం లేకుండా చేస్తాం. 9 సీతాకోకలు పక్షులు కూడా పువ్వు కింద కాడ నుంచి తీసుకుంటాయి. చిన్నటి పక్షులు మొక్కల దగ్గర ఉంటే చిన్న చిన్న పక్షులు పిచ్చక కన్నా చిన్నవి ఉంటాయి, రకరకాలు వస్తాయి మా ఇంటికి. గుళ్ళు పెట్టుకుంటాయి చెట్ల మీద, వాటికి ఇన్ని వేస్తాం అనమాట. ఇన్ని నీళ్లు పెట్టి, నేను బాబా చరిత్ర చదివాక నేను ఇవన్నీ చేస్తున్నా, అంతకుముందు నాకు తెలియదు. ఇన్ని గింజలు వేసి ఇన్ని నీళ్లు పెడతాం. రకరకాల పక్షులు అమ్మ, పాల పెట్ట దగ్గర నుంచి చిలకల దగ్గర నుంచి పేరు తెలియని లెక్కముఖ పెట్టలు, వడ్రంగ పెట్టలు మొత్తం అన్ని వస్తాయి. చిన్న చిన్న హమ్మింగ్ అవన్నీ వచ్చి ఏం చేస్తాయంటే సన్న మూతితోటి నల్ల పక్షులు ఉంటాయి, ఇంతంత హమ్మింగ్ బర్డ్స్ కాడల్లోంచి తేనె తీసుకుంటాయి, తుమ్మెదలు పైనుంచి తీసుకుంటాయి, సీతాకోక చిలుకలు పైనుంచి తీసుకుంటాయి. వీటికి ఆహారం లేకుండా చేస్తాం. అదొక పాపం. చెట్టుని బాధ పెడతాను, తన బిడ్డల్ని తన నుంచి తుంచి వేరు చేసి బాధ పెడతాను. 2 రకాల పాపాలు చేస్తామంట. అందుకని పువ్వులు కొయ్యకూడదు అన్నారు పత్రి సార్. మరి పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే దాంట్లో సూక్ష్మంలో మోక్షం ఉంటది కదా. వాళ్ళకి తెలియక వాళ్ళ స్థాయి అదే కాబట్టి వాళ్ళు కోసి వెంకటేశ్వర విగ్రహాలని పూజిస్తున్నారు. కానీ మనకేంటి, విగ్రహాల స్ఫూర్తి కోసం ఇలా ఉంటాడు వెంకటేశ్వర స్వామి. దాని అర్థం ఏంటి? కృష్ణుడు ఇలా కాళ్ళు ఇలా ద్వైతము అద్వైతము, కృష్ణుడు 2 కాళ్ళు ఇలా పెట్టుకుంటాడు. ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఎత్తి ఎందుకుంటాడు ఇలాగా? హనుమాన్ చాలీసా మనం చేసేది 40 రోజులు. అంటే ఆంజనేయ స్వామిలో శక్తి వస్తుంది. అంజనాదేవి లాగా 2 ఏళ్ల నుంచి ధ్యానం నేర్పి సూర్యుడి దగ్గరికి పంపించింది. సూర్యుడు అంటే జ్ఞాన ప్రదాత, ఆరోగ్య ప్రదాత. సూర్యుడు రాకపోతే మనం ఉండగలమా? అలాంటి సూర్యుడి దగ్గరికి పంపించింది తల్లి. మరి అంత జ్ఞానంతో శ్వాస మీద ధ్యాస పెట్టి నేర్చుకుని సంజీవుని పర్వతాన్నే ఎత్తాడు. మరి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు జగద్గురు. మరి వీళ్ళందరూ ఏం చేసి ఆ శక్తిని సంపాదించుకున్నారో అది చేసి దేవాలయంలోకి వెళ్ళి ధ్యానం చేయండి. దేవుడు లేడని పత్రిసారి ఎప్పుడు చెప్పలా. పువ్వులు కొయ్యొద్దనడానికి కారణం ఇదే. అంటే వాళ్ళ శక్తి, వాళ్ళ జ్ఞానం ఆ మేరలోనే ఉందమ్మా, అక్కడికే పరిమితమైంది. కాబట్టి తెలియక కోస్తున్నారు. మాయ కాదు, ఇది అజ్ఞానం అని చెప్తారు పత్రిసారు. కాబట్టి ఈ అజ్ఞానం వీడితే ఎప్పుడు వీడతామో, ధ్యానంలోకి వస్తే ఒక మంచి గురువు దొరికినప్పుడు మనలాగా పత్రిసార్ లాగా ఆయన చెప్పిన వినాలి. పాదాలు కాదు పదాలు పట్టుకుంటే ప్రతి అక్షరాన్ని పాటించాలి. ఆయన బుక్స్ చదవండి, సీనియర్ మాస్టర్, మీకు అన్ని తెలిసిపోతాను. మాకు అంత పిల్లలు పుట్టి ఎంత వయసు అయిపోయాక వాళ్ళు ఇంటర్ డిగ్రీ చదువుతున్నప్పుడు వచ్చాము. అప్పటికి అన్ని తినేసాము, అన్ని చేయకుండా పనులు చేసాము, మందులు వాడేసాము. అవన్నీ ఇప్పుడు అణగదొక్కున్నాయని పీక్స్కి వచ్చినాయి. ధ్యానం చేస్తారు కదా, రోగాలు వస్తాయి అంటారు. వాళ్ళకి ఏం తెలుసు? కానీ రోగాలు వచ్చినాయి. ఇప్పుడు నేను రాజమండ్రిలో ఎంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నానంటే అక్కడ మన డాక్టర్ దగ్గర చూపించుకున్నా, విత్ ఇన్ సెకండ్ లో బాడీ స్కాన్ చేశారు. అంటే సీరియస్ పొజిషన్ అయిపోయింది, ప్రాణం పోతున్నంత దగ్గు ఆయాసం మొత్తం ఎప్పటి నుంచో మైల్డ్ గా ఉన్నాయంటే అన్ని వచ్చేసింది. రకాల కిడ్నీ లివర్ ఏంటేంటో చెప్పాడు. ఏదో 10,000 మందులు ఇచ్చాడు, నేను 5,000తో తెచ్చుకున్నా. బయట అంటే 25,000 అంట. మరి ఇవన్నీ తెచ్చుకున్నా. కానీ ఇప్పుడు నేను మరి వంట చేసే పరిస్థితిలో లేను, వంట మనిషిని పెట్టుకోమన్నారు. మాట్లాడుతుంటే ప్రాణం అంతా పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. నడిస్తే కాళ్ళలోకి ప్రాణశక్తి అంతా తీసుకొని నడవాల్సి వస్తుంది. మరి ట్రెక్కింగ్లు చేస్తా, ఇవన్నీ నాకు తెలియకుండా మొన్న కూడా మల్లూరు ట్రెక్కింగ్కి వెళ్ళా, వాజేడు క్లాస్కి వెళ్ళా. అన్ని తిరుగుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. కానీ మనకి ఏముంటుంది లోపల, ఏమో చెప్పుకున్నాం కదా, రోగాలు ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, కానీ లోపల మాత్రం ఆ భగవంతుడితో రమిస్తూ ఉంటాం, ఆ గురువుతోనే ఉంటాం. మరి అలాంటి గురువు మనకి ఇన్ని నేర్పించి వెళ్ళాడు. ఇలా ఉన్నప్పుడు అమ్మా సహస్రాల స్థితే, అది మోక్ష స్థితే. ఇప్పుడు మీరు పత్రిసారిని కలవలేదు, అందరిలోనూ పత్రిసారే ఉన్నారు, మీలోను నాలోను అందరిలోనూ. మరి ఇప్పుడు మీరు చక్కగా హోస్టింగ్ చేస్తున్నారు, మరి ఆ హోస్టింగ్ ఇప్పుడు ఎన్ని తెలుసుకున్నారు, డౌట్ అడిగారు, తెలిసిపోయింది కదా. మేము బుక్స్ చదివాం, స్వామి రామ యోగానంద చాలా బుక్స్ చదివాం. యూ ఫర్ ఎవర్ అంటే మరణం లేని మీరు, మళ్ళీ ఆత్మయోగంలోకి మహాప్రయాణం, ఎన్ని 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 బుక్స్ ఉన్నాయో. మా ఇంట్లో మినీ లైబ్రరీ ఉంది. పోయినసారి అక్కడే చేసినట్టున్నాను పండుగలు, అక్కడే క్లాసు బ్యాక్గ్రౌండ్ లో అంతా లైబ్రరీగా ఉంటుంది.
కాబట్టి ఏంటంటే ఓకే. మనం అందులోనే అదే జీవితం కావాలమ్మా. మనకి ప్రపంచం ఉండొచ్చు, సంసారం మరి ఆ, ఋషిపత్నులు సప్త ఋషులకి సంసారం లేదా? మునిపత్నులు లేరా? ఏ గురువుకి లేరు? ఏ దేవుడికి లేరు? భార్య భర్తలు ఎందుకు లేరు? సంసారం అంటే వాళ్ళందరూ చూపించారు. రాముడు చేసి చూపించాడు, కృష్ణుడు చెప్పి చేయించాడు. ఇప్పుడు మన పత్రిసారి ఆచరించి చెప్పి చేయించి కృష్ణుడిలాగా, రాముడిలాగా, బ్రహ్మంగారిలాగా ఆయన చెప్తున్నాడు చెప్పరు. బ్రహ్మంగారు ఇలా చెప్పారంటాడు షిరిడి సాయిబాబా. మీరు ఆయన క్యాసెట్ లో ప్రబోధాలు వినండి అమ్మా, పత్రిసారి ప్రబోధాలు అని కొడితే వస్తుంది. చాలా ఎవ్వరు ఓకే. చెప్పినవి అన్న ఎవరైనా చెప్పలేదమ్మా అలాగా. ఇంకా ధ్యానం 3 hours ఫస్ట్ సిట్టింగ్ లో కూర్చోండి. ఇది వరకు 3 పూట్ల 3 గంటలు. ఎవరి వయసు ఎంతో అంత. ఇప్పుడు అది లేదు. 5th dimension లో 3 hours ఫస్ట్ సిట్టింగ్ లో కూర్చోవాల్సిందే. మొన్న రాజమండ్రిలో కూడా 3 hours చేయించారు. ఎక్కడైనా 3 hours. కాబట్టి అలా చేయండి. ఎందుకంటే మీరు చక్కగా యూత్, మీరు ఇప్పుడే మీకు శక్తి ఉంటది, పిల్లలకి శక్తి ఉంటది. ఇప్పుడు మేము కూర్చోలేకపోతున్నామమ్మా. ముక్కుంది, దాంట్లో గాలి ఉంది, అదే కదా అర్హత. కూర్చోగలనని చెప్పి కూర్చున్నా పడుకొని చేస్తున్నాం. వెళ్ళకుండా పడుకొని ఇట్లా పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకుంటే చాలు. కూర్చోగలిగిన వాళ్ళు కూర్చొని, అందుకే ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. శరీరం అనే ఇల్లు దీపం ఉండగా చక్కబెట్టుకోవడం అంటే ఇదే అర్థం. దీపం ఇక్కడ ఉంటది, ఓకే. దీపం. ఈ దీపం ఆత్మదీపం ఉండగా శరీరాన్ని ఆరోగ్యంగా, మూడో కన్ను కుంచుకుపోయే టైము 7 వయసు తర్వాత. అంటే చిన్నప్పటి నుంచి మనం 5 ఏళ్ళ బిడ్డడికి ధ్యానం నేర్పాం అనుకోండి, 5 ఏళ్ళ వరకు మూడో కన్నుతోనే ఉంటాడు వాడు. 3 ఏళ్ల పిల్లలకి అసలు చెప్పక్కర్లేదు, ధ్యానంలోనే ఉంటారు. 5 ఏళ్ల నుంచి స్కూల్లో వేస్తాం, మూడో కన్నుతో ఉంటారు 7 ఏళ్ల వరకు. అప్పటి నుంచి ధ్యానం చెప్తే ఇప్పుడు మీరు అందరూ అవును. చేయాల్సిన పని అదేనమ్మా. కిడ్స్ తయారు చేయాలి. ఇప్పుడు మా గైడెన్స్ తీసుకొని యూత్ తయారవ్వండి. ఈ యూత్ ఏం చేస్తే కిడ్స్ చెప్పండి, తిరిగి తిరిగి స్కూళ్ళు, కాలేజీలు ఇంకా తిరుగుతున్నాం మేము. ఇంకా తిరుగుతున్నాం మేము. ఏమవుతుంది? రోగం లేదు, ఏం లేదు. చక్కగా తినండి, హాయ్ అంటూ వచ్చాం, బాయ్ అంటే వెళ్ళిపోదాం, శుభ్రంగా తిందాం, శుభ్రంగా హ్యాపీగా ఉందాం అంటాం. అదే నేను పాటించేది ఇప్పుడు. ఏదైనా ఓకే. రాను, జూమ్ క్లాసులు చేస్తూనే ఉంటాను, ఎక్కడికైనా వెళ్తూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. రాజమండ్రి వెళ్ళాను, ట్రెక్కింగ్కి వెళ్ళాను, మొన్న మల్లూరు వాజేడు వెళ్ళాను, తిరుగుతూనే ఉంటాను. ఇంకా ఎందుకంటే మాట ఇచ్చాను నా గురువుకి, మన గురువుకి. ఎవరికాళ్ళు నా గురువు అనుకుంటారు ఆయన్ని. నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాస పెట్టి చెప్తాను సార్. గురువు దక్షిణ అడగని గురువు ఎంత గురువబ్బా, మన గొప్ప గురువు. మరి ఆయన దొరికినప్పుడు ఆయన ప్రతి అక్షరం ఆయన చదవండి, ఆ అక్షరాన్ని పాటించండి, ప్రతి అక్షర సత్యాన్ని సత్యంలో జీవిద్దాం, సత్యమే మాట్లాడదాం. కొన్ని ఏది ఉంటే అది ఇద్దాం. ఆహారం ఉందా, ఆహారం ఏంది? వస్త్రాలనే వస్త్రం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది, జన్మలకు ఉపయోగపడుద్ది. ఇప్పుడు ధ్యానం వింటారు, వచ్చే జన్మలో చేస్తారు. మరి ఇప్పుడు చేస్తారు, వచ్చే జన్మలో చెప్తారు. జన్మ ఏంటో తెలుసుకున్నా, నేను ఎందుకు వచ్చానో తెలుసుకున్నా. మరి తెలుసుకుని ఎవరైనా ఆపగలరా? బంధించిన ఆత్మ వెళ్ళి చెప్పొస్తుంది అక్కడికి. ఏం బంధించలేవు. ఎవరిని ఏమి మార్చలేరు. నేను మారాలి, మార్చుకోవాలి అంటారు. ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు. ఎవరి బలవంతంగా బ్రాహ్మణార్థం ఏమొద్దు, చెప్దాం అంతే మన ధర్మం. చెప్పండి అమ్మ, పిల్లలకి చెప్పండి. మీరు చక్కగా వాళ్ళు చేతులు పట్టుకుంటూ యూత్ కి చక్కగా ఉంటారు ఆరోగ్యంగా. ఏంటి ఇప్పుడు 60 ఏళ్ళ పడ్డా నేను. మరి ఆర్గాన్స్ అన్ని ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాను, ఇంత ఇదిగా ఉన్నాను. ఇంకా ఇంకా ఎందుకంటే అన్ని అయిపోయి వచ్చాం మేము. ఆపరేషన్లు అయిపోయినాయి, 5, 6 ఆపరేషన్లు అయిపోయినాయి. గర్భసంచి, పిల్లలు, కంతులు, 24 గంటలు, 10th to డిగ్రీ టైంకి అయిపోయినాయి. కాళ్ళు ఎన్నిసార్లు ఇరిగినాయో. ఈ అమ్మాయికి పనికిరాదు, ఉంటది అంతే, 50-50 ఛాన్సెస్. పోతే పోతుంది. ఆపరేషన్ చేస్తుండగా ఉందంటే అలా ఉంటది అంతే. ఎందుకు పనికిరాదు అన్నారు. మరి నేను అప్పటి నుంచి పనికి వస్తున్నా. ఫస్ట్ ఆర్టికల్ ధ్యాన జగత్తులో రాసా. అప్పుడు ధ్యాన జగత్తు కదా, ధ్యాన ఆంధ్రప్రదేశ్. చనిపోతాను నేను టైటిల్ కూడా పెట్టలా, వాణి మేడం పెట్టారు. చనిపోతాను అనుకున్న నేను బతికి అందరికీ ఉపయోగపడుతున్నాను అనే టైటిల్ అది. ఆవిడే పెట్టారు. నా నా స్టోరీ అంతా విని నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను, నేను ఎలా గురువుని కలిశాను, నాకు ఏమేం జరిగినాయి అన్ని రాసినప్పుడు టైటిల్ ఆవిడే పెట్టింది. ఆ మధ్యలో కొటేషన్ తీసి నా వాక్యం నచ్చింది ఆవిడకి. నచ్చి ఆవిడ పెట్టింది అనమాట. టైటిల్ కూడా పెట్టలా నేను. వాణి మేడం తెలుసు కదా మీకు, ధ్యాన జగత్ తెలియదు. పెట్టారు. ఆ మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా గురువుని కలిశాను. మరి ఎప్పుడు కలిశాను? సగం మందులు మింగేసి, సగం నాన్ వెజ్లు తినేసి అన్ని అయిపోయాక కలిశాను. మరి అవన్నీ ఏమవ్వాలి? ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లోకి వచ్చినాయి. అని చేస్తాం మనం. 7 ఏళ్లగా మైల్డ్ గా ఉంటది ఏ జబ్బు అయినా, అందరి వంట్లో. వయసులో ఉన్నప్పుడు ఏం తెలీదు. నువ్వు రాళ్ళు తిన్నా గలవు, ఏ అలవాట్లు నా పిచ్చి తిళ్ళు తిన్నా ఉంటారు, పిచ్చి తాగకుండా తాగినా ఉంటారు. కానీ ఇప్పుడు ఆర్గాన్స్ అన్ని తగ్గుతూ తగ్గుతూ వచ్చి రెసిస్టెన్స్ కోల్పోయే వయసు. ఎంత ధ్యానం చేసుకున్నా, ఎంతనా సంస్కారాలు ఎటుపోతాయి. ఇన్నాళ్ళు బ్రతికిన బతికి ఏమైపోద్ది? ఇన్నాళ్ళు మందిని వాడిని, ఇన్నాళ్ళు నాన్ వెజ్ తిన్నా ఏమవ్వాలి?
అవన్నీ ఇప్పుడు పీక్స్ ఒక్కసారి అడ్వాన్స్ స్టేజ్ లో బయటపడినాయి. వదిలేసి అనుకుంటాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మనం అణుచుకుంటాం బాధనో కోపాన్నో, అణుచుకొని ఒకసారి బరస్ట్ అవుతామా లేదా? అందుకే ధ్యానంలో ఏం చెప్పారంటే ఎక్స్ప్రెస్ చేయండి. బాధ వస్తే ఏడవండి, ఎందుకు ఏడుస్తున్నారో తెలుస్తుంది అవతల వాళ్ళకి. నేను ఇదివరకు చెప్పేదాన్ని కాదు, అసలు మాట్లాడేదాన్ని కాదు. భర్త చాటు అమ్మ చాటు కొంగున ఉండి అలా కొంగు చాటు బిడ్డగా అలా ఉండేదాన్ని, అసలు మాట్లాడేదాన్ని. మరి ఇప్పుడు తిరిగి 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 ఇట్లా చెప్తున్నా. నాకేం తెలుసు, టెన్త్ అంటే క్లాసే. ఇప్పుడు మనం టెన్త్ ఆల్రెడీ క్లాసే. నాన్ వెజ్ అవన్నీ తింటాం కదమ్మా, ఇప్పుడు ధ్యానం చేస్తే మనకి ఆ కర్మలన్నీ పోతాయి కదా. అంటే జ్ఞానం రావాలమ్మా, ధ్యానం చేస్తే పోవు. జ్ఞానం వచ్చినప్పుడు ఆ అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకొని ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్, ఆ ధ్యానం ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పుస్తకాల్లో చదివినవి, గురువులు చెప్పి మనకి ధ్యానంలో వచ్చిన జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. జ్ఞానమే కదా, అనుభవమే జ్ఞానం అన్నారు, జ్ఞానమే ఇది అన్నారు. కాబట్టి నవవేద జ్ఞాన ధర్మాల్లో వస్తాయి ఇవన్నీ. కాబట్టి ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడం అంతే, ఆచరిస్తామే. మనకి ఏది తెలుస్తో, ఏది విన్నామో ఆచరిద్దాం, చదివేమో ధ్యానంలో జ్ఞానం రాకపోవచ్చు, కొంతమందికి అనుభవాలు రాకపోవచ్చు. వింటున్నాం కదా, చదువుతున్నాం కదా, ఆచరించేద్దాం. మరి చూడండి, మీకు ఒక టిప్, ఒకటి హింట్ ఒకటి చెప్తాను, మీకు తెలిసిందే, దాన్ని ఏమనాలో. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా బాధలో ఉన్నాం, ఏదో సాడ్ లో ఉన్నాం, ఏ రకంగా ఆర్థికంగా అయినా, కుటుంబ పరంగా అయినా, సమాజ పరంగా అయినా, ఒక విధమైన డిప్రెషన్ లో ఉన్నాం. అప్పుడు మనం ఏదైనా మంచి క్యాసెట్ బుక్ చదివామనుకోండి, ఎందుకంటే ఒక బుక్ మించిన మంచి ఫ్రెండ్ లేడు. ఇప్పుడు మన యూట్యూబ్ లో ఏదో ఒకటి పత్రిజ ప్రబోధం ఏదో ఒకటి కొట్టామనుకోండి, మనకు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏది అవసరమో అదే వింటాం. మనం బుక్ తెరవగానే అదే చదువుతాం కదమ్మా. అవునా కదా? నేను చెప్పింది జరిగిందా లేదా? మరి అవునవును. భగవంతుడు ఎప్పుడు మన తోడుగా నీడగా మనలో ఉండి సాక్షిభూతంగా గమనిస్తాడమ్మా తల్లి. అర్థమైందమ్మా? కాబట్టి బంగారు తల్లి ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకోండి. చక్కగా ఇలా చేసుకుంటూ బుక్స్ చదవండి. అనుభవాలు వచ్చినా రాకపోయినా, అనుభవాలు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఇప్పుడు ట్రైన్ లో ఉంటాం, వెళ్తుంటాం, బెర్త్లో కొంతమంది కింద సీట్ లో ఉంటాం, కొంతమంది బెర్త్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా కనపడుద్దా? సీట్లో ఉన్న వాళ్ళకి పొలాలు, కొండలు, కోనలు అన్నీ కనబడతాయి. కానీ వీళ్ళు గమ్యంలో సాగుతారా లేదా? మనం చేరాల్సిన గమ్యం చేస్తాం. కాబట్టి అనుభవాలు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అంటారు ప్రతిసారి. కాబట్టి ఇట్లా ఆచరిస్తూ ఇలా మంచి ప్రశ్నలు అడిగావమ్మా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राग्निर्विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये. థ్యాంక్ యూ మా. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మాట్లాడుతున్నారా? ప్రమీళ గారు చెప్తున్నారు. చెప్పండి. స్టార్టింగే జూమ్ లోకి వచ్చాము. వచ్చాక ఇలాగ మీలాంటి వాళ్ళందరూ వచ్చినవి విని విని ఇప్పుడు ఇందులోకి చేరాక మన తెలుగుది పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళది వింటూ కొంత అర్థం అయ్యేది, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, మరి మన మనసులోన వచ్చే వాటికి మళ్ళీ మౌనంగా ఉంచాలి అని చెప్పారు కదా, మౌన ధ్యానం. మౌన ధ్యానం. అప్పుడు మనసులోన ఏవైనా అలాగా అనుక్షణము ఏదో ఒకటి వస్తూనే ఉంటది, పోతూనే ఉంటది కదా. సహజమే, అది చాలా కష్టం అది. ఉందమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి మౌనం పెట్టుకోండి. అంటే మీరు 24 గంటలు ఉండలేకపోయినా సంసారంలో ఉన్నాం కాబట్టి భర్త పిల్లలు మనం మాట్లాడుతూ ఉంటాం. గబుక్కున వాళ్ళు మామూలుగా అడిగేస్తారు, మనం చెప్పబోతే ఏందమ్మా నీ మౌనం అంటారు. మరి మాట్లాడుతుంటే ఏంది ఊరికే మాట్లాడతాం అట్లానో అంటారు, ఇట్లానో అంటారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మనం మౌన సాధన ఎలా చేయాలంటే,
6 to 6 పెట్టుకోండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా నేను మాట్లాడినాను ముందే చెప్పండి. ఆహా చెప్తే ఫోన్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు చెప్తారు. లేదంటే ముందు రోజు మీరు తెలిసిన వాళ్ళకి ఫోన్లో మీ రిలేటివ్స్ కో ఫ్రెండ్స్ కో చెప్పండి. రేపు నేను మౌనంలో ఉన్నాను అని మెసేజ్ పెట్టండి. అయితే ఫోన్లో చెప్పండి, లేదా మీ ఇంట్లో వాళ్ళని చెప్పమానండి. అట్లా ఆ రోజు పౌర్ణమి రోజు కదా, చక్కగా రేపు 12 తారీఖు 11 పౌర్ణమి వస్తుంది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ప్రతి పౌర్ణమికి పెట్టుకోండి, లేదంటే ప్రతి శుక్రవారం పెట్టుకోండి, లేదా ప్రతి శనివారం, మీ ఇష్టం. అట్లా వారం వారం పెట్టుకోండి. 6 to 6 మీరు మౌనం ఉపవాసం ఉంటారా లేదా మితంగా ఆహారం తీసుకుంటారా అది మీ ఇష్టం. తర్వాత వారానికి 2 రోజులు, అలా 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 వారం రోజులు, అలా 11 రోజులు, 21 రోజులు, 40 రోజులు. నేను అలాగే సాధన చేశాను. నేను చేసిందే మీకు చెప్తున్నాను. 40 రోజులు కూడా ఉంటా నేను. మీరు మాట్లాడకని 40 రోజులు ఉంటారా? ఉంటాను. 2 సార్లు ఉన్నాను. అంటే భక్తురాలుగా ఉన్నప్పుడు కూడా మౌనం చేసేదాన్ని. శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు మౌనంగా ఉండేదాన్ని, ధ్యానం తెలియనప్పుడు. తర్వాత మళ్ళీ ఇట్లానే శివరాత్రి వచ్చిందంటే ఆ రోజంతా మౌనము, ఉపవాసము, జాగరణ కూడా చేసేదాన్ని. గుళ్ళో భజనలకు వెళ్ళిపోయేదాన్ని. తెల్లారి వచ్చి మళ్ళీ దీపం వెలిగించుకొని అన్ని చేసేదాన్ని. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నా. మరి జాగారం అంటే ఏంటి? మెలకుతో ఉండి సినిమాలు చూడటము. ఇది వరకు సినిమా హాల్కి వెళ్ళాం, ఇప్పుడు టీవీలు చూస్తున్నాం. తెల్లవార్లు సినిమాలు. కళ్ళు తెరిచి జాగారం కాదు, జాగృత పరుచుకోవాలి. మహాశివుడు నిజంగా ఉద్భవము అర్ధరాత్రే జరిగింది. జాగృత అంటే ఏంటి? మేలుకోవడం అంటే కళ్ళు మూడో కన్ను తెరుచుకొని ఉండడం అన్నమాట. ధ్యానం అంటే అది. కాబట్టి అలాగ మీరు మౌనాన్ని కూడా అలా పౌర్ణమి పెట్టుకుంటారో 15 రోజులకి, వారం వారం పెట్టుకుంటారో మీ ఇష్టం. 6 to 6 పెట్టుకోండి, తర్వాత 24 గంటలు పెట్టుకోండి, తర్వాత 40 అలాగా వారం పెట్టుకోండి, తర్వాత ఒక 11 రోజులు, 21 రోజులు, తర్వాత 40 రోజులు ఉండగలరు. సాధారణమైన పనులు సమకూరు ధరలోన. ఓకేనా? అలా యోగులు శరీరం అన్నాక శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి, పూర్వజన్మ కర్మలను అనుసరించి. అంటే శరీర ధర్మం శరీరంది, వస్తుంటే రోగాలు పోతుంటాయి, వచ్చిపోయారు. అది మనం మాత్రం ఆత్మలో గట్టిగా ఉందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరైనా ఉన్నారు? ఓకే.